మనం ఫుడ్ ని ఓన్లీ న్యూట్రిషన్ లో, ఓన్లీ కార్బ్, ప్రోటీన్, మినరల్స్ లోనే చూస్తాం, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్. గట్ హెల్త్ కి బ్రెయిన్ కి ఏంటి రిలేషన్? ఇప్పుడు ఏమవుతుందంటే హెడేక్ అన్నారనుకోండి, హెడేక్ అంటే వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం. ఎందుకంటే బ్రెయిన్ లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, అంటే స్ట్రక్చరల్లీ బ్రెయిన్ లో ఇష్యూ ఏమో అనుకుంటాం. కానీ నర్వస్ సిస్టమ్ ని మనం చాలా డిఫరెంట్ వేలో అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద స్ట్రక్చర్, ఇట్స్ అబౌట్ సిగ్నలింగ్. థైరాయిడ్ ప్రాబ్లం వల్ల మనకు ఎస్పెషల్లీ ఫీమేల్స్ కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా పెరిగిపోయింది. రీజన్స్ ఏమై ఉంటుంది? ఇప్పుడు ఫీమేల్ లో నేను ఎక్కువ అబ్జర్వ్ చేసేది, అది హౌస్ వైఫ్ అవ్వనివ్వండి ఆర్ వర్కింగ్ వాళ్ళకి, దే ఆర్ బికమింగ్ ఇమోషనల్ క్యారియర్స్ అండి. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, వీఆర్ నాట్ బీయింగ్ లిజన్డ్ అని కొంతమంది, ఆర్ వీఆర్ నాట్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్, మాకు కావాల్సిన మేము ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అనే సప్రెస్డ్ ఇమోషన్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ థైరాయిడ్ కండిషన్స్. ఎందుకంటే మనం కొంతవరకు డిసీజెస్ ని పోస్ట్ పోన్ చేయొచ్చు, లేకపోతే రాకుండా చూసుకోవచ్చు అనే దినచర్య ఏమైనా ఉందా? లైక్ 100% అవాయిడ్ మిల్క్ టీ అండ్ కాఫీ, బికాస్ లేచిన వెంటనే హ్యావింగ్ అ టీ అండ్ కాఫీ ఇస్ ద ఫస్ట్ రాంగ్ స్టెప్ ఫర్. ఇప్పుడు పంచభూతాల్లో మనం ఎక్కువగా కనెక్టెడ్ ఉండేది నేలకి. సో దానికి మనం ఎంత కనెక్టెడ్గా ఉంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వాకింగ్ విత్ షూ, మీరు క్యాలరీస్ బర్న్ చేయటం కన్నా వితౌట్ షూస్ అండ్ స్లిప్పర్స్ మీరు కనుక గ్రాస్లో కానీ లేకపోతే శాండ్ మీద కానీ మీరు ఒక 15 to 20 minutes వాక్ చేసిన, దట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఈజ్ యాంకర్ లాస్యారెడ్డి. ఇవాళ చేయబోతున్న పాడ్కాస్ట్ అందరూ కంపల్సరీ చూడాలి, ఎందుకంటే ఇది ఒక ఐ ఓపెనర్ లాగా. చాలామంది లైఫ్లో రష్ అయిపోతున్నారు, లైక్ పరుగులు పెడుతున్నారు. కొంచెం స్లో డౌన్ అయ్యి మన హెల్త్ గురించి కూడా మనము జాగ్రత్త తీసుకోవాలి. అండ్ కొన్ని సిచ్యువేషన్స్లో మనం కొన్ని సైన్స్ అండ్ సింటమ్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నాము. వాటికి క్రోనిక్ కండిషన్స్కి దారి తీసే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాంటివి ఏంటి అనేది ఈ పాడ్కాస్ట్లో చాలా డీటెయిల్గా డిస్క్రైబ్ చేసుకుంటూ అండ్ డిస్కస్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్న గెస్ట్ అందరికీ తెలుసు, మహాసిద్ధ వైద్య చికిత్సాలయం నుండి డాక్టర్ నిర్లేప గారు. నమస్కారం నిర్లేప గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్లేప గారు అనే పేరు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఏంటి అసలు మీనింగ్? ఇది లలితా సహస్రనామంలో ఉంటుందండి. నిర్లేప అనే పేరు అమ్మవారి పేరు. సో దీనికి రకరకాలుగా మనం అంటే డిఫరెంట్ యాంగిల్స్ లో దీని మీనింగ్స్ ఉంటాయి. ఒకటి ఇట్ ఈస్ లైక్ డిటాచ్డ్ అని అర్థము, తురియా స్థితి అని మైండ్ స్టేట్ ని డిస్క్రైబ్ చేయటము, ఫిజికల్ గా దాన్ని చూసినట్లయితే ఎటువంటి లేపనము ఏమీ అవసరం లేకుండా ఉండటం, అట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మీనింగ్స్ లో మనం పర్సీవ్ చేసుకోవచ్చు అండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి కంటెంట్ ఇస్తున్నారు, అందరికీ చక్కగా అర్థమవుతున్నాయి. చాలా మంది చేంజ్ అయ్యారు, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు. సో ఇలా సోషల్ మీడియాని అప్రోచ్ అవ్వాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా అయితే అండి, సోషల్ మీడియా మీద అంత దృష్టి ఫస్ట్ లో లేదు నాకు. ఫేస్బుక్స్ కూడా పెద్ద నేను ఐ వాజ్ నెవర్ సో మచ్ యాక్టివ్. కాకపోతే డ్యూరింగ్ కోవిడ్ అయిన తర్వాత కొన్ని గుడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ పేషెంట్స్ ఇవి అయ్యి, దెన్ దే ఆల్సో హెల్ప్డ్ టు లైక్ ఇదే కాదండి యూ హ్యావ్ టు స్పీక్ అబౌట్ అని మాకు ఫస్ట్ అట్లా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చింది. ఫస్ట్ మీరు చూసినట్టున్నారు ఆల్రెడీ కేసీ టాక్స్ లో, దట్ వాస్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ ఐ కేమ్ అబౌట్. సో అక్కడ ఆయన కూడా అదే అన్నారండి, లైక్ మీ మాది డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ అప్రోచ్ అనేది వేరు బేసికల్ గా. సో దట్ షుడ్ బి నోన్ అండ్ ఇట్ షుడ్ రీచ్ ద పీపుల్ మెయిన్ గా, సో దట్ ఎవరికైతే వాళ్ళు దాంతో రిలేట్ చేసుకుంటారు. నా ఎయిమ్ ఇస్ నాట్ అబౌట్ నేను ఇది షుడ్ బి సీన్ ఇన్ ఎవ్రీబడి, లేకపోతే అందరికీ కాదు. చాలా మందికి దో క్వశ్చన్ ఒకటే ఉంటుందండి నా దగ్గర వచ్చే పేషెంట్స్ కి, మేము అన్నీ చేస్తున్నామండి బట్ సమ్వేర్ సంథింగ్ ఈజ్ ల్యాక్ ఆఫ్. అండ్ నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఆ ల్యాక్ ఆఫ్ అనేది ఏంటంటే దట్ వీఆర్ నాట్ రియలీ గ్రౌండెడ్ టు అవర్ రూట్స్. డెఫినెట్లీ ఇది మాత్రం నిజమే. ఎక్కడో పరిగెత్తున్నాము అనిపిస్తుంది, రైట్? మనకి థాట్ ఇస్ గుడ్, థాట్ ప్రాసెస్ బాగుంది, లైక్ లేదు మనం ఇలా కాదు అలా కాదు, వీ హ్యావ్ టు బీ హెల్త్ ఆర్ మన దీంట్లోనే థాట్ ప్రాసెస్ ఉంది. కానీ ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎందుకు అనే గైడెన్స్ ఎందుకు పోయిందంటే వీఆర్ నాట్ రూటెడ్ టు అవర్ రూట్స్ అనేది నా స్ట్రాంగ్ బిలీఫ్ అండి. బికాస్ దే వర్ వెరీ మచ్ ఇవాల్వ్డ్, దే సీ మెనీ థింగ్స్. ఇప్పుడు అలా మనం ఋషులు అనుకోండి, లేకపోతే వాళ్ళు డెవలప్ చేసిన టెక్స్ట్ చూసినట్టయితే పసుపు గురించి తీసుకోండి, అశ్వగంధ గురించి తీసుకోండి, రసాయన అని దానిలో అంటారు. ఇప్పుడు వాళ్ళు ఎంటార్కి యూజ్ చేయొచ్చు అంటాం. జస్ట్ టర్మ్స్ మారుతున్నాయి, లాంగ్వేజ్ మారుతుంది, బట్ కంటెంట్ ఈజ్ స్టిల్ సేమ్. రూట్ ఇంగ్రీడియంట్స్ కానీ ఇవి కానీ సేమ్ ఉన్నాయి, దాని ఫంక్షన్ ఇస్ సేమ్. వాళ్ళు రసాయన అని చెప్పి మన మజిల్కి ఇచ్చారు. ఇప్పుడేమో మనం ప్రోటీన్స్ ఎందుకు తీసుకోవాలంటే రీజన్ ఇస్ గుడ్, దట్ సేమ్ వీఆర్ సేయింగ్ ద సేమ్ థింగ్. కాకపోతే ఇట్స్ 2 different లాంగ్వేజెస్. మన లాంగ్వేజ్ పోవటం వలన, సంస్కృతంలో రాశారు లేకపోతే డిఫరెంట్ వలన, మేబీ వీ హ్యావ్ లాస్ట్ లాట్ ఆఫ్ థింగ్స్ అనిపిస్తుంది. సో నా మెయిన్ ఎయిమ్ టు కమ్ బ్యాక్ వాజ్ టు
ఇది తెలుసుకుంటూ వీ హ్యావ్ టు బీ విత్ ద టైమ్ అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్ అండి. సో నిజంగా ఇప్పుడు ఎలా జరుగుతోంది అంత ఎవ్రీథింగ్ పేషెన్స్ ఇన్ఫ్లో కానీ అది కానీ లైక్ బిజినెస్ అని అన్నాను బికాస్ ఇట్స్ లైక్ సర్వీస్ అనే అంటాను. ఐ డోంట్ వాంట్ టు పుట్ దట్ వర్డ్ అనమాట. బికాస్ చాలా మంది లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్, రైట్? గివింగ్ అ హెల్త్ ఈస్ లైక్ గివింగ్ అ లైఫ్ టు సమ్వన్, రైట్? సో ఎలా ఉంది ఏంటి? ఇట్స్ గోయింగ్ గుడ్ అండి. మేము ఎవరైతే దీనికి అర్థం చేసుకుని ఎవరైతే కనెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఈజీగా దే ఆర్ అప్రోచింగ్ అస్, సో వీఆర్ ఏబుల్ టు హెల్ప్. అండ్ మెయిన్ నా దగ్గర వచ్చేది ఏంటంటే ఐ టేక్ సమ్ టైమ్ విత్ ద పేషెంట్ అండి. వాట్ ఎవర్ ఇస్ ద రష్ అవర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ లేదా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ ఫస్ట్ రూట్ కాజ్ ఆఫ్ డిసీజ్ అండి. మనకి తపన ఉంటుంది టు హ్యావ్ అ హెల్దీ లైఫ్, బట్ వీ డోంట్ నో వేర్ టు గో, వాట్ టు డూ. సో ఫస్ట్ మీ స్టేట్ మీకు అర్థం చేస్తే ఇక్కడ వస్తారో ఇంకో చోటకు వస్తారో తర్వాత విషయం, బట్ యూ విల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ. సో ఎవరు రావాలి యాక్చువల్గా మీ దగ్గరికి? లైక్ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్, వాట్ ఆర్ దే గోయింగ్ త్రూ? సో ఎక్కువగా నేను క్రానిక్ కండిషన్స్ని డీల్ చేస్తున్నామండి, ఆర్ వేర్ కాజ్ తెలియలేదు అన్నప్పుడు నాకు గుడ్ థింగ్, ఐ మీన్ నాకు అడ్వాంటేజ్ ఏంటంటే పల్స్ డయాగ్నోసిస్ ఏదైతే మా హస్బెండ్ వాళ్ళ అనునాసికంగా వస్తున్న ఇది అనువంశికంగా వస్తుంది సారీ. సో అలా ఆ విద్య నాకు చాలా వాటికి క్రాక్ చేయడానికి హెల్ప్ చేసిందండి, టు వాట్ ఈస్ ఎగ్జాక్ట్ పాత్వే, ఎగ్జాక్ట్ రూట్ కాజెస్ ఏంటన్నది. అండ్ ఆ రూట్ కాజ్ని వన్స్ మనం మ్యాప్ అవుట్ చేస్తే అప్రోచెస్ అనేది కానీ లేదా సొల్యూషన్స్ కెన్ బి ఈజీలీ ఫౌండ్ అనేది. సో ఎనీవేర్ వేర్ క్రానిక్ కండిషన్స్ కానీ ఆర్ ఎందుకు ఇట్లా అవుతుంది తెలియట్లేదు అన్న వాటికి మాత్రం వీఆర్ ఏబుల్ టు డూ గుడ్, వీఆర్ ఏబుల్ టు గైడ్ గుడ్. కానీ మెయిన్ పాయింట్ వాట్ వీ సీ ఇస్ రియాక్టివిటీ అండి. పేషెంట్ లో రియాక్టివిటీ ఉన్నంత వరకు వీ డూ ద డిసీజెస్ వాట్ ఎవర్ ఇస్ అ కండిషన్ అనేది. బట్ ఇఫ్ రియాక్టివిటీ ఈస్ లెస్ వీ టెల్ దెమ్. ఓకే, సో పల్స్ డయాగ్నోసిస్ నేర్చుకున్నారని చెప్పాను కదా, సో ఎన్ని ఇయర్స్ పట్టింది? అండ్ నిజంగా ఎవరైనా నేర్చుకోవచ్చు అది, ఐ రియల్లీ వాంట్ టు లెర్న్, బట్ దానికి సపరేట్ గా ఇలా ఏమైనా అంటే నేను నేర్చుకున్నది హస్బెండ్ దగ్గర నేర్చుకున్నాను, ట్రైన్డ్ వెల్ ట్రైన్డ్ ఇది చేసుకున్నాము. రైట్ నౌ ఓపెన్ గా అయితే ఏమి ఇలా కాలేజ్ కింద లేదా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి అయితే ఏమి పెట్టలేదు. బట్ యా ఆఫ్ కోర్స్ నేర్చుకోవచ్చు అండి. దట్ డిపెండ్స్ కంప్లీట్లీ ఆన్ యువర్ ప్యాషన్, మీ ఇంట్రెస్ట్, ద వే టు అండర్స్టాండ్ థింగ్స్. మనం ఇంకా కొత్త స్పెక్ట్రమ్ లో చూడాలి అనుకున్నప్పుడు ఇట్స్ అ వెరీ గుడ్ మీన్స్ ఆఫ్ డయాగ్నోసిస్ అనేది. సో ఇక్కడ హోలిస్టిక్ అప్రోచ్ అనేది, హోలిస్టిక్ హెల్త్ వెల్నెస్ అనేది ఉంటుందా మీ దగ్గర? ఉంటుందండి, బికాజ్ మేము చూసేది బాడీలో న్యూట్రిషన్, మైక్రో ఆర్గానిజమ్స్ని కూడా మనలో ఏ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయితే ఆ మైక్రో ఆర్గానిజం మనలోకి ఈజ్ ఏబుల్ టు సస్టైన్ అనే కాన్సెప్ట్లో మీకు అది మైటోకాండ్రియల్ ఎనర్జీ ఇంబ్యాలెన్సెసా, ఇన్ఫ్లమేటరీ కండిషన్సా, అలా ఫిజికల్ లెవెల్ చూస్తాం. వైటల్ ఫోర్స్, వైటాలిటీ, ప్రాణ, తేజస్, ఓజస్ అంటాము, విచ్ ఇస్ అ వైటల్ పాయింట్స్ ఆఫ్ వాత పిత్త కఫ. సో ఇందులో డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, దానికి మనం హోమియోపతి కానీ ఇట్లా దాని ద్వారా డిస్టర్బెన్స్ ఉంటే దాన్ని అప్రోచ్ అవ్వచ్చు. మోర్ హిడెన్ కాజ్ మైండ్, ఇమోషన్స్, దాన్ని వదలలేకపోవటం, దాన్ని పట్టుకుని మనం ఉండటం, ఈ ఇప్పుడు ఉండే కండిషన్స్లో స్ట్రెస్ డీల్ చేసుకోలేకపోవటం. సో వాటికి ఫ్లవర్ రెమెడీస్ అని ఆర్ కౌన్సిలింగ్ లాగా, అండ్ వీ అప్రోచ్ ఇన్ దట్ వే. సో వీ రియలీ డూ హోలిస్టిక్, ఎందుకంటే మన హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ మల్టీ డైమెన్షనల్, కాజెస్ అనేవి కూడా మల్టీ డైమెన్షనల్. సో అప్రోచ్ అండ్ ట్రీట్మెంట్ షుడ్ ఆల్సో బి మల్టీ డైమెన్షనల్. అన్ని కలిపి ఒకేసారి ఇచ్చేస్తాం మనము, బట్ వెన్ వాట్ ఈస్ నీడెడ్ దట్ షుడ్ బి గివెన్. సో ఇప్పుడు చాలా మంది లైఫ్లో పరిగెడుతూ ఉన్నారు టువర్డ్స్ వర్క్ కావచ్చు, టువర్డ్స్ ఫేమ్ కావచ్చు, టువర్డ్స్ మనీ కావచ్చు. సో ఈ పరిగెత్తడంలో స్ట్రెస్ అనేది ఎక్కువైపోతుంది. ఏవైనా అండర్లయింగ్ సిమ్టమ్స్ వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారా? కొన్ని సిమ్టమ్స్ వస్తున్నా కూడా ఇట్స్ ఓకే, నార్మల్లీ ఐఎమ్ వర్కింగ్ కదా, ఐఎమ్ ఫంక్షనల్ కదా ఇప్పుడు అని నెగ్లెక్ట్ చేసిన సిమ్టమ్స్ ఫ్యూచర్లో చాలా డేంజరస్గా కానీ క్రోనిక్ కండిషన్స్గా మారే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? నేను అబ్జర్వ్ చేసిన పరంగా అండి, మీరు అన్నట్టు ఇలా పరుగులు దీంట్లో ఒకటి ఈజ్ హైపర్ యాక్టివిటీ. కిడ్స్లో కానివ్వండి, మనలో కానివ్వండి, మనం చాలా యాక్టివ్గా ఉన్నాం అనుకుంటున్నాం, బట్ మనం యాక్టివ్గా ఉండటం కన్నా వీఆర్ మోర్ ఫోకస్డా కాదా అనేది ఫస్ట్ క్వశ్చన్కి మనం వీ హ్యావ్ టు ఆల్వేస్ ఇవాల్యుయేట్. అంటే మనం ఒక వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు ఆర్ వి కంప్లీట్లీ ఫోకసింగ్ ఆన్ ఇట్, లేకపోతే ఇది చేస్తూ ఇంకోటి ఏదైనా గుర్తొచ్చి వీఆర్ పాపింగ్ ఆఫ్ అని. అది ఒకటి ఫస్ట్ థింగ్ విచ్ జనరలీ పీపుల్ నెగ్లెక్ట్ అన్లెస్ దే రియలీ కాంట్ సిట్ ఎక్కువసేపు. ఇప్పుడు అది పిల్లల్లోనూ చూస్తాము, చదివే పిల్లల్లో చూస్తాము, పెద్దవాళ్ళలో కూడా చూస్తాం. సెకండ్ థింగ్ మర్చిపోవటం, ఫర్గెట్ఫుల్నెస్. ఇక్కడ పెట్టి మర్చిపోయాం, ఓకేలే నేను ఈసారి ఇట్లా జరుగుతుంది కాబట్టి నేను పట్టించుకోకర్లేదు. ఈ ఫర్గెట్ఫుల్నెస్ అనేది కూడా విల్
అది ఫ్యూచర్ అవుతున్న కొద్దీ మన న్యూరో ట్రాన్స్మిషన్స్లో ఇష్యూస్ వస్తాయా, లేకపోతే ఏంటి, ఆర్ వి రియలీ ఫోకసింగ్ ఆన్ నాట్ అనేది పాయింట్లో మనం ఆలోచించాల్సిన విషయం. లేకపోతే ఇది దిస్ విల్ లీడ్ టు మెనీ క్రానిక్ కండిషన్స్, ఏదైతే ఇర్రివర్సిబుల్గా కూడా మారచ్చు. థర్డ్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఫ్యాటీ లివర్ ఒకటి. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 అనేది మనం అసలు ఆలోచించాం. వి థింక్ ఫ్యాటీ లివరేగా మిగతా అంతా బాగుంది, ఇట్స్ ఫైన్. సో నా ఉద్దేశంలో ఆల్రెడీ యువర్ బాడీ హ్యాస్ షోస్ మెనీ సైన్స్ అండ్ సిమ్టమ్స్ అండి. సిమ్టమ్ అంటే మనం అనుభవించేది, సైన్ అంటే విచ్ ఇస్ సీన్. కానీ మనం వీ నెగ్లెక్ట్ ఆల్మోస్ట్ 50%. సైన్స్ అన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం 100% అండి. నెగ్లెక్ట్ చేసి అన్లెస్ మీరు అన్నట్టు మన ఫంక్షనల్ గా, మన ప్రొఫెషనల్ గా దెబ్బతింటాము, అప్పుడే వీ రియలీ పే అటెన్షన్. కానీ మెయిన్ కీ ఏంటంటే ఫస్ట్ వెల్త్ హెల్తే. డెఫినెట్లీ హెల్త్ని కాంప్రమైజ్ చేసుకుని మనం వర్క్ చేసుకోవాలి అంటే అది అంత గుడ్ బిజినెస్ అనేది మనం ఆలోచించుకోవాలనేది నాట్ అట్ ఆల్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది యాక్చువల్లీ. బికాజ్ మీరు దాన్ని అనుభవించాలన్నా యూ షుడ్ హ్యావ్ దట్ హెల్త్. లేనప్పుడు మనం దేనికోసం చేస్తున్నాం అనేది డైరెక్షన్ లేకుండా అయిపోతుంది. అయితే మీరు ఫర్గెట్ఫుల్నెస్ అన్నారు కదా, యూజువల్గా ఇప్పుడు ఏదైనా చెప్పాలనుకుని సడన్గా మర్చిపోవడము, కీస్ ఒక చోట పెట్టి ఎవ్రీడే వెతుక్కుంటూ ఉండడము, అంటే ఒక చోట కీస్ పెట్టాలని మర్చిపోయి రాగానే మళ్ళీ వేరే చోట పెట్టి మళ్ళీ వెతుక్కుంటూ స్పెక్స్ కోసం వెతుక్కుంటూ ఉండడం, ఇది చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్కి లీడ్ అవుతుంది ఇది, అండ్ ఎంత జాగ్రత్త తీసుకోవాలి నిజంగా అలాంటి కండిషన్స్ కానీ వచ్చినప్పుడు? అలా కండిషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా న్యూరో ట్రాన్స్మిషన్స్ గట్ నుంచే మొదలవుతాయండి. సో ఫస్ట్ చెక్ యువర్ ఫుడ్ అండి. మీరు ఎట్లా ఏమైనా ఎక్కువ డోపమిన్స్ రిలీజింగ్, లేకపోతే ఎక్కువ సింపాథటిక్ని స్టిమ్యులేట్ చేసే యాక్టివిటీస్ మీలో ఉన్నాయా? ఎందుకంటే మన బాడీలో మీరు అబ్జర్వ్ చేస్తే సింపాథటిక్, పారాసింపాథటిక్ సిస్టమ్ ఉంటుంది. అంటే సింపాథటిక్ అంతా కీప్స్ యూ యాక్టివ్, స్టిమ్యులేటెడ్ టు డూ వర్క్, మోటివేషన్. పారాసింపాథటిక్ రిలాక్స్, రిలీజ్, డీటాక్స్ అండ్ ఆ సెక్షన్ అంతా పారాసింపాథటిక్. జనరల్గా మనకి స్టడీ ఏజ్లోంచి పడుకుంటే టైం వేస్ట్, 18 hours చదవండి, 6 hours స్లీప్ ఇస్ ఇనఫ్, ఇదే ఫీడ్బ్యాక్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే హార్డ్ వర్క్ చేయండి, more hours చదవండి. బట్ వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇస్ మోర్ అవర్స్ చదవటం కరెక్ట్ కాదు. ఎఫిషియెంట్గా, స్మార్ట్గా, ప్రాపర్గా, ఫోకస్డ్గా కొన్ని అవర్స్ చదివినా దట్ కంటెంట్ షుడ్ గో ఇన్. నెవర్ వర్క్ హార్డ్, స్మార్ట్ వర్క్ చేయండి అంతే. ఆ కంటెంట్ చదివే టైంలో మీ ఫోకస్ ఎంత ఉంది అది ఉండాలి అంటే మీ పారాసింపథెటిక్ సిస్టమ్ కూడా ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందుకని మనకి పొద్దున్నే లేవగానే ఫస్ట్ లేచిన వెంటనే మనం ఇప్పుడు ఎలా లేవగానే అమ్మో ఈ వర్క్ ఉందని దక్మని వి జస్ట్ జంప్ అవుట్ వెళ్ళిపోతాం. కానీ పాతకాలంలో చూసినట్లయితే ఫస్ట్ పొద్దున్నే లేవగానే కూర్చోమంటాము, బ్రీతింగ్ చేయమంటాము, ఓం చేయమంటాము. ఇవన్నీ ఏంటంటే పారాసింపథెటిక్ సిస్టమ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ యాక్టివ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దట్ గివ్స్ ఎ మోర్ ఎఫిషియంట్ పెర్ఫార్మెన్స్. స్కూల్కి పరుగులు పెడతాం, స్కూల్ నుంచి వచ్చాకనే పరుగులు పెడతాం, ఇంట్లో పరుగులు పెడతాం, రాత్రి పడుకోవడానికి కూడా కంగారుగానే పడుకుంటాం. ఫైనల్గా వేర్ వీఆర్ రిలాక్సింగ్ అనేది కూడా తెలియదు. ఈవెన్ రిలాక్సింగ్ హాలిడే ప్లాన్ కూడా కంగారుగానే ఉంటుంది చివరికి. ఈ షెడ్యూల్, ఆ షెడ్యూల్, వేర్ ఆర్ యూ రిలాక్సింగ్ రియల్లీ? నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను రీసెంట్ గా ట్రిప్ కి వెళ్ళి, అంతే కంగారు ఎక్కామా, అక్కడ దిగామా, అమ్మో ఈ టైం అయిపోతుంది, పొద్దున్నే లేవాలి. సో నిజంగానే స్లో డౌన్ అవ్వడం అనేది లైఫ్ లో ఎంత ఇంపార్టెంట్. స్లో డౌన్ అయినప్పుడే వీ కనెక్ట్ టు అవర్ సెల్వ్స్ అండి. ఎప్పుడైతే మనకి కనెక్ట్ అవుతామో, మన బాడీ, మన మైండ్ కి, మన అసలు వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అస్, వీఆర్ మోర్ స్ట్రాంగర్, వీ పెర్ఫార్మ్ బెటర్, వీ మేనేజ్ స్ట్రెస్ బెటర్, నా ఉద్దేశంలో అది. అందుకనే మనకి ఇదివరకు కాలంలో సూర్యుడితో మన సైకిల్ ఉండేదండి. బై 7 సూర్యాస్తమయం అయిపోయిన వెంటనే ఇన్వర్డ్ ట్రావెల్ ఎక్కువ ఉండేది. అంతే, మెడిటేషన్ అనుకోండి, ఆర్ వేరెవర్ ఫ్యామిలీ టైం అనుకోండి. ఇప్పుడు మనం యాక్టివ్ ఆ టైంలో ఉంటున్నాం. సో ఐ థింక్ ఇది మేజర్ బ్లాక్ ఇప్పుడుండే సిచ్యువేషన్లోకి. బట్ మనం ఏమనుకుంటామంటే విత్ ద సిచ్యువేషన్, విత్ ఈ కాలంలో ఈ పరిగెత్తడానికి ఇది కావాలి, సో దిస్ ఇస్ నీడెడ్. 100% అండి నేను ఒప్పుకుంటాను. మనం ఇప్పుడు పాతకాలంలో వెళ్ళిపోయి 7 o'clock వెళ్ళి పడుకోలేము, అవ్వదు ఇంకా. కానీ కొన్ని ఇది మైండ్లో ఉంటే ఎక్కడ మనం రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందో అక్కడ మనం రిలాక్స్ అవుతాము. పిల్లలకి కూడా అది నేర్పిస్తాము. దట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ రన్నింగ్ 1 after 6th class నుంచి మొదలుపెట్టిన రేస్ ఎప్పటికవుతుందో కూడా తెలియదు. నిజంగా అవ్వదు ఇంకా అది. ఎర్లీ రిటైర్మెంట్ అంటున్నారు, దానికి కూడా పరుగులే. ఎర్లీ రిటైర్మెంట్ అయ్యాక మీరు అబ్జర్వ్ చేయండి, నేను వచ్చారు ఓల్డ్ ఏజ్ పేషెంట్, వాళ్ళు మళ్ళీ వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తారు. దెర్ ఇస్ నో రిలాక్స్ ఆర్ పాజ్. సో అది లేనప్పుడు దెర్ ఇస్
you're a breeding ground for many disease conditions. సో ఇప్పుడు మనం ఎలాగో పరుగులు తీస్తున్నాం, పిల్లలనైనా లైక్ స్లో డౌన్ చేయించడం ఎలాగా? ఇప్పుడు నీట్, జేఈ, ఐఐటి, సో ఈ 6th క్లాస్ నుంచి ట్రైనింగ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి. నాట్ అగెయిన్స్ట్ స్టడీస్, బట్ నేను విన్నాను లైక్ మీరు చెప్పారు హోమ్ స్కూలింగ్ చేయిస్తున్నాను పిల్లలకి అని. సో హౌ గుడ్ ఇట్ ఈస్ హోమ్ స్కూలింగ్ అనేది? హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అబౌట్ హోమ్ స్కూలింగ్? నా ఉద్దేశంలో అండి, ఫస్ట్ థింగ్ నాలెడ్జ్ గెయినింగ్ అనేది ఇట్ షుడ్ బి లైక్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్. అదొక టార్గెటెడ్గా నేను పలానా ఎగ్జామ్ కోసం చదువుతున్నాను కాబట్టి నేను ఇది చెయ్యాలి, ఇది చదవాలి, అలా ఉండకూడదు. అది బేసిక్ థింగ్ అండి. సో అలా ఉండాలి అంటే వీళ్ళకి నాలెడ్జ్ అనేది, అంటే నేర్చుకోవటం, లెర్నింగ్ అనేది గుణం అవ్వాలి. ఓకే, దిస్ ఇస్ అ న్యూ థింగ్. అంతేగాని దే షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ దేర్ లెర్నింగ్ బేస్డ్ ఓన్లీ ఆన్ ఇంట్రెస్టో ఆర్ నాకు ఇది ఇష్టం లేదు నేను వదిలేస్తాను, ఇది ఇష్టం ఉంది నేను తీసుకుంటాను. సో దానికన్నా యాజ్ అ క్వాలిటీ మనం కనుక తీసుకోగలిగితే దెన్ ఎక్కడైనా ఎప్పుడైనా అవసరమైనప్పుడు వాళ్ళు ఎనీ షిఫ్ట్ని వాళ్ళు మేనేజ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా కెరీర్ షిఫ్ట్ అవ్వాలి, నా స్పెక్ట్రమ్ అక్కడితో ఆగదు అప్పుడు. సో దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ వేర్ నేను హోమ్ స్కూలింగ్ కానీ మా ఫ్యామిలీలో అందరం హోమ్ స్కూలింగ్ ఆప్ట్ చేసినది. ఎగ్జామ్ కోసం పిల్లలు చదవకూడదు. ఎగ్జామ్ అనేది నా ఉద్దేశంలో ఇస్ అ సిచ్యువేషన్, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఇన్ లైఫ్ ని ట్రైన్ చేసుకోవడమే ఎగ్జామినేషన్. ఓకే, అది వస్తూనే ఉంటాయి. ఇది ఎగ్జామ్ ఇస్ జస్ట్ అ చిన్ని పాయింట్. సో మీరు ఆ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసి దానికోసం టెన్షన్ పడడంలో దెర్ ఇస్ నో మీనింగ్. మీరు యు ఆర్ ఇన్ ద ఫ్లో ఆఫ్ లైఫ్, మధ్యలో ఒక రాయి వచ్చింది, ఎలా దాన్ని స్మూత్ గా దాటి యు ఆర్ బ్యాక్ టు యువర్ ఫ్లో ఆఫ్ లైఫ్ అనేది రావాలి. దట్ ఈస్ ఎగ్జామ్. నేను కూడా ఎగ్జామ్స్కి అగేన్స్ట్ కాదండి, కానీ యాటిట్యూడ్ ఆఫ్ హౌ వీ స్టడీ ఈజ్ ఇంపార్టెంట్. అయితే యూజువల్గా చాలా మంది అంటారు హోమ్ స్కూలింగ్ అంటే ఇంట్లో ఉంటారు కాబట్టి చదివించుకుంటారని, బట్ బోత్ మీరు సార్ ఇద్దరు వర్కింగే కాబట్టి, బట్ స్టిల్ యూ ఆప్టెడ్ ఫర్ హోమ్ స్కూలింగ్. ఎలా మేనేజ్ చేస్తుంటారు టైమింగ్స్ అండ్? మనం మేనేజ్ చేసుకోవడం, బికాజ్ నా ఉద్దేశంలో మనం ఇంత చేసి మన సంపద పిల్లలేనండి. అండ్ వాళ్ళకి మనం ఏదైనా ఇచ్చినా దాని వాళ్ళు కరెక్ట్ వాల్యూస్ అండ్ లెర్నింగ్ కనుక మనం నేర్పించలేకపోతే దే విల్ నాట్ బి ఏబుల్ టు మేనేజ్ ఇట్. సో అందుకనే వీ ఆప్టెడ్ ఫర్ హోమ్ స్కూలింగ్ అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ అండి దట్ వీ విల్ డూ. బికాజ్ నేనేమి ఎగ్జామ్ అని కాదు, డెఫినెట్లీ వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు, బట్ దే విల్ హ్యావ్ ద డిఫరెంట్ యాటిట్యూడ్ అనేది. దట్స్ వాట్ ఐ వాంట్ టు డెవలప్. సో ఆ థింకింగ్ కానీ ఆ థాట్ ప్రాసెస్ కూడా చాలా, దానికోసం వాళ్ళు నిద్రపోకుండా నేను నిద్రపోకుండా ఉండే ఉద్దేశం నాకు లేదు. ఇట్ షుడ్ బి వెరీ స్మూత్ అండ్ వాళ్ళు ఆ టైంలో దే షుడ్ హ్యాండిల్ ఇట్ బెటర్ అనేది. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద హెల్త్, సో హోలిస్టిక్ గా డెవలప్ అంటే హెల్త్ ని వెల్నెస్ గా క్రియేట్ చేస్తున్నారు మీరు. అండ్ మెయిన్ ఇష్యూ నేను విన్నది ఇప్పుడు చాలా వరకు మన గట్ హెల్త్ బాగుంటేనే ఆల్ ద అదర్ ఆర్గాన్స్ అండ్ మనము వెల్తీగా ఉంటాము, హెల్తీగా ఉంటాము అని అనుకుంటున్నాను. సో హౌ మచ్ ఇంపార్టెంట్ ద గట్ హెల్త్ ఇస్? గట్ హెల్త్ గురించి ఈ మధ్య కాలంలో మోడర్న్ మెడిసిన్లలో ఈ టైంలో ఎక్కువ ఎంఫసిస్ అనేది చేస్తున్నాం, కానీ మనం కనుక పాతకాలం నుంచి చూసినట్టయితే ఇట్ ఈస్ ఆల్వేస్ అ మెయిన్ పాయింట్. యాక్చువల్లీ భక్తి పరంగా చూసినా ఆర్ ఐ మీన్ స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా చూసినా ఆర్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉపనిషత్తులో కూడా ఆహారం అనేది దైవంతో సమానం కిందే మనకి చెప్పారు. ఆయుర్వేదం వ్యూలో చూస్తే ఎనీ డిసీజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద గట్ అనేది బేసిక్. ఎందుకంటే సంప్రాప్తి అంటాం, 6 stages ఆఫ్ డిసీజ్ మేనిఫెస్టేషన్. మనము సిమ్టమ్స్ గురించి మాట్లాడుకుంటాం, ఇట్స్ ద 6th stage ఆఫ్ మేనిఫెస్టేషన్ ఆర్ 5th stage. కానీ దాని ముందే 4 stages లో మనకి డిసీజ్ ఉంది అనేది తెలుస్తూ ఉంటుంది. లైక్ హౌ ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఏంటి ఇఫ్ యూర్ ఓకే టు సే? యాక్చువల్లీ 3 stages అన్ని గట్ రిలేటెడ్ లోనే ఉంటాయండి. ఎందుకంటే మన గట్ అనేది ఇస్ ద ఓన్లీ ఛానల్, దాని చుట్టూ మీరు బాడీ ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మన గట్ లోపల దెర్ ఇస్ అన్ ఓపెనింగ్ రైట్ ఫ్రమ్ ద మౌత్ టు ద ఏనస్, ఒక ఛానల్ లాగా ఉండి దాని చుట్టూ మన బాడీ అంతా ఇస్ దేర్. సో గట్ లో మనకి ఏంటంటే జనరల్ గా 3 principles కింద చెప్తాం కదండి, వాత, పిత్త, కఫ అంటాము. సో వాతం అంతా కూడా కొలాన్ కి సంబంధించిన మెయిన్ సీట్, లివర్ ఈస్ ద సీట్ ఆఫ్ పిత్త, స్టమక్ ఈస్ ద సీట్ ఆఫ్ ఇన్ గట్, స్టమక్ ఈస్ ద సీట్ ఆఫ్ కఫ. సో ఇప్పుడు ఎనీ డిసీజ్ రావాలంటే ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ అనుకోండి, లేకపోతే పర్టిక్యులర్ దోష అనేది అగ్రవేట్ అయ్యింది అనుకోండి, ఉన్న ప్రపోర్షన్ కన్నా ఎక్కువ అయ్యి మళ్ళీ నార్మల్ అవుతూ ఉంటుంది మన హోమియోస్టేసిస్ వల్ల. ఈ నార్మల్ అవుతూ ఉన్నది కాస్త మనం కనుక కంటిన్యూస్గా అదే లైఫ్ స్టైల్లో లేదా అదే ఫుడ్ని అగ్రవేట్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ దోష విల్ గెట్ అగ్రవేటెడ్. దాని కంట్రోల్ తప్పి ఇట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్ ఇన్ ద గట్ అనుకోండి, లేకపోతే ఆ అగ్రవేషన్ కూడా ఈ సీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు బిర్యానీ తిన్నారు మేడం, సో ఇప్పుడు నా నేచర్ కనుక పిత్తా నేచర్ అంటే మోర్ ఫైర్ ఎలిమెంట్, ఐఎమ్ బోర్న్ విత్ దట్ అనుకో. సో ఫస్ట్ టైం నేను బిర్యానీ తిన్నప్పుడు విత్ వెరీ స్పైసీగా అండ్ కారంగా తిన్నప్పుడు నాకు కూడా
పిత్తం రేజ్ అవుతుంది, బట్ నా హోమియోస్టేసిస్ వలన ఆర్ నా కనుక హెల్త్ బాగుంటే ఇట్ గెట్స్ బ్యాక్. ఓకే. నేను ఇవాళ నచ్చింది, నేను మళ్ళీ రేపే తిన్నాను, మళ్ళీ రేజ్ అవుతుంది. ఐఎమ్ ఈటింగ్ ఇట్ ఎట్ అ వెరీ ఫ్రీక్వెంట్ రేట్. వారానికి 2 సార్లు తింటున్నాను, వారానికి 2 సార్లు తింటున్నాను. స్లోగా ఏంటంటే ఆ అగ్రవేట్ అయినది ఇట్ విల్ స్టార్ట్ గివింగ్ మీ సమ్, ఒక తిన్నప్పుడు కొంచెం బర్నింగ్ రావటం, మళ్ళీ కొంచెం ఏదైనా వాటర్ తాగితే ఓకే పర్లేదు, ఇట్స్ వాజ్ జస్ట్ స్పైసీ కదా. సో దట్ వాజ్ ద ఫస్ట్ సైన్ విచ్ బాడీ షోడ్ దట్ లేదు ఇది దిస్ ఇస్ నాట్, నాకు ఇది ఎక్కువ అనిపిస్తుంది టు యోర్ బాడీ. తర్వాత వీ పట్టించుకోకుండా వీ కంటిన్యూ ఎప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కానీ ఆర్ ఎనీ పిత్త అగ్రవేటింగ్ ఫుడ్ తీసుకుంటూ వెళ్ళినప్పుడు దెన్ మీకు సడన్ గా ఏంటంటే తినిన వెంటనే మంట రావటం ఆర్ నాసియా ఫీలింగ్ రావటం. సో ఇదేంటంటే డిసీజ్ అనేది అక్కడ పిత్త అనేది అగ్రవేట్ అయ్యి ఇట్ ఇస్ స్టార్టింగ్ టు డిస్టర్బ్ అదర్ కండిషన్స్. ఇంకా అది అగ్రవేటెడ్ లోనే ఉండి బ్యాక్ రావట్లా. సో మన బాడీకి ఇన్ఫ్లమేషన్ ఉండాలి, ఇట్ షుడ్ కమ్ బ్యాక్. స్ట్రెస్ కి లోన్ అవ్వాలి, విచ్ ఇస్ పాజిటివ్ స్ట్రెస్, ఇట్ షుడ్ కమ్ బ్యాక్. కమ్ బ్యాక్ లేకపోవడం ఇస్ ద ఫస్ట్ స్టెప్ వేర్ వీ లూజ్ థింగ్స్ అండ్ వీ కంటిన్యూస్ గా ఆ స్థితిలోనే ఉంటాం. అప్పుడు మనకి కడుపులో మంటగా ఉండటము, ఇబ్బందిగా ఫీల్ అవటము, షార్ట్ పీరియడ్ లో వెంటనే అప్పుడు కొంచెం మనం నోటీస్ చేస్తాం ఓకే సంథింగ్ ఇస్ రాంగ్ ఏమో, కొన్ని రోజులు బిర్యానీ ఆపుదాం, లేదా ఏదో ఒక మెడిసిన్ వేసుకుంటాము. ఆర్ ఇఫ్ మన వీక్, ఇఫ్ సపోజ్ మనకి లేదు బిర్యానీ ఇష్టం అనుకుంటే మీరు అన్నట్టు ఒక మెడిసిన్ పాపప్ చేస్తాం, వి అగైన్ కంటిన్యూ అవర్ బిర్యానీ. సబ్సైడ్ చేస్తాం కానీ సైన్ ని మాత్రం పట్టించుకోం. కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఎందుకు ఇన్నిసార్లు వస్తుంది నాకు అనేది ఆలోచించి కొన్ని రోజులు బిర్యానీ అవాయిడ్ చేస్తాం. బట్ వీ హ్యావ్ టు థింక్ డీప్, ఎందుకు నాకే బిర్యానీ తింటున్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. అలా ఎవరికి అంటే కఫ కానీ వీళ్ళందరికీ ఇటువంటి వాళ్ళు వీళ్ళు, కఫ వాళ్ళు వీళ్ళు, పిత్తం వాళ్ళు వీళ్ళు అని మనం కేటగిరైజ్ చేయొచ్చా త్రూ పల్స్ ద్వారా చేయొచ్చండి. మన లైఫ్ స్టైల్ అబ్జర్వ్ చేసుకుని మన సిమ్టమ్స్ ద్వారా చేయొచ్చు, ఫిజికల్ అపియరెన్స్ ద్వారా చూసుకోవచ్చు. సో దానికి చాలా రకాల గైడెన్స్ ఉన్నాయి. బట్ ద పాయింట్ ఇస్ మనం మన మీద వర్క్ చెయ్యాలి. దట్ ఈస్ ద థింగ్. వాట్ ఆర్ వి అనేది చేస్తేనే వస్తుంది. సో ఇట్లా డెవలప్ అయిన డిసీజ్ బ్లడ్కి వెళ్ళి అండ్ దెన్ వీక్ టిష్యూస్లో డిపాజిట్ అవుతుంది. సో అకార్డింగ్ టు ఆయుర్వేద గట్ ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్. ఎందుకంటే 3 స్టేజెస్ గట్లోనే అది చాలా వరకు బ్యాలెన్స్ చేసి ఇవన్నీ తను తప్పినప్పుడే ఇట్ గెట్స్ డిపాజిటెడ్ ఇన్ అదర్ పార్ట్స్. ఓకే. సో ఇంకొకటి ఇప్పుడు గట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఫస్ట్ గట్ హెల్త్ బాగుండాలంటే మనం తీసుకునే ఆహారం కూడా బాగుండాలి. దానికంటే ముందు అది కాన్షియస్గా తినాలి అని అంటూ ఉంటారు. వే ఆఫ్ ఈటింగ్ కూడా మనము టీవీ పెట్టుకొని చూస్తుంటాం, లేకపోతే ఎవరితోనో మాట్లాడుతూ తినేస్తుంటాం. ముందు పాతకాలంలో చెప్పారు తినేటప్పుడు మాట్లాడకూడదని, బికాస్ ఆ కాన్షియస్ ఈటింగ్ ఉంటే ఆ బెనిఫిట్స్ ఏంటి అసలు? ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం తినటం మొదలు పెట్టగానే మన 5 సెన్సెస్ యాక్టివ్లో ఉంటాయి. టచ్, స్మెల్, సైట్, స్మెల్ అన్నీ ఆల్మోస్ట్ మీకు యాక్టివ్గా ఉన్నప్పుడు వెంటనే మీ బ్రెయిన్ దాన్ని అర్థం చేసుకుని వీ స్టార్ట్ ప్రిపేరింగ్ మన ఎంజైమ్స్ అనుకోండి, ఓకే ఈ టైప్ ఆఫ్ ఫుడ్ వస్తుంది, ఈ టైప్ ఆఫ్ ఇది వస్తుంది అనేది. సో అది ఉండి ఎప్పుడైతే మీరు కనుక ఫుడ్ని ప్రాపర్గా చేసి దాని మీద ఫోకస్ చేసి కనుక మీరు తింటారో ది అబ్జర్వేషన్, మీ అబ్జార్ప్షన్ ఒకటి, డైజెషన్ని కూడా ఫార్ బెటర్ దాన్ నెగ్లెక్టెడ్. అసలు ఏం తింటున్నామో కూడా తెలియకుండా తింటాం కానీ ఈవెన్ ద సెక్రీషన్స్ ఆర్ ఫార్ బెటర్. స్టడీస్ షో క్లియర్లీ దట్ మీకు ఎప్పుడైతే మీరు ఒక కాన్షియస్ ఈటింగ్ చేస్తారో ఆర్ మీరు ఫుల్ ఫోకస్ దాని మీద పెట్టి చేస్తారో అప్పుడు ఉండే ఎంజైమ్స్ అండ్ సెక్రీషన్స్, సలైవేషన్ దగ్గర నుంచి దెర్ ఇస్ అ డిఫరెన్స్. డైజెషన్ ప్రాసెస్ కూడా చాలా చాలా డిఫరెన్స్ ఉంది. 20 to 30% అయినా డిఫరెన్స్ ఉంది దాన్ మీరు ఏదో మాట్లాడుతూ ఎక్కడో ఆర్ రీడింగ్ ద బుక్ కానీ అట్లా చేయడం ఏదో ఒకటి చేయడం. కాన్షియస్ గా తింటున్నప్పుడు వీ హావ్ టు ఫీల్ ద ఫుడ్ అండ్ దాన్ని అబ్జర్వ్ చేసుకుని కనుక మనం తిన్నట్లయితే దాని నుంచి ఉండే అడ్వాంటేజెస్ చాలా డిఫరెంట్ మోర్ దాన్. అండ్ గట్ హెల్త్ కి బ్రెయిన్ కి ఏంటి రిలేషన్? యాక్చువల్లీ డైరెక్ట్ రిలేషన్ అండి. సో బ్రెయిన్ అంటే అందరూ ఇప్పుడు ఏమవుతుందంటే హెడేక్ అన్నారు అనుకోండి, హెడేక్ అంటే వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ తీస్తాం. ఎందుకంటే బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం ఉందేమో, అంటే స్ట్రక్చరల్లీ బ్రెయిన్లో ఇష్యూ ఏమో అనుకుంటాం. కానీ నర్వస్ సిస్టమ్ని మనం చాలా డిఫరెంట్ వేలో అర్థం చేసుకోవాలి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద స్ట్రక్చర్, ఇట్స్ అబౌట్ సిగ్నలింగ్. అంటే ఎక్కడ బాడీలో ఏం జరిగినా నర్వస్ సిస్టమ్కి అది ఎఫెక్ట్ చూపించే సిస్టమే అది, బికాస్ ఇట్స్ అ బయో రెగ్యులేటరీ సిస్టమ్. సో అది వర్క్ అయ్యేది న్యూరో ట్రాన్స్మిషన్స్ అంటాం. దాని లాంగ్వేజ్ అనుకోండి ఈజీగా అర్థం అవడానికి, సిగ్నలింగ్ అండ్ న్యూరో ట్రాన్స్మిషన్స్ మీద. అలా మనం కన్సిడర్ చేసినట్లయితే మన గట్ చుట్టూరా ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అని స్పెసిఫిక్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సో మొత్తం గట్ మూమెంట్స్, గట్లో ఉండే ఫుడ్ కానీ గట్లో ఉండే కెమికల్ చేంజెస్ కానీ మనం తినిన తర్వాత మెటబోలైట్స్, మీ మైక్రో ఆర్గానిజమ్స్ కన్వర్షన్స్ దగ్గర నుంచి రిలీజ్ అయ్యే న్యూరో ట్రాన్స్మిషన్స్ నుంచి కూడా ఎవ్రీథింగ్ ఈజ్ డైరెక్ట్లీ కనెక్టెడ్ త్రూ గట్ అండ్ బ్రెయిన్ యాక్సెస్. సో మనం తినే ప్రతి ఫుడ్ ఆల్వేస్ కెమికలీ అండ్ మాలిక్యులర్ లెవెల్లో అండ్ సటిల్ లెవెల్లో కీప్ ఆన్ ఇన్ఫ్లుయెన్సింగ్ అవర్ బ్రెయిన్
అండ్ బ్రెయిన్ అనేది సీట్ ఆఫ్ అవర్ మైండ్ కాబట్టి థాట్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు నేను షుగర్ తిన్నాను, మై డొపమిన్స్ ఆర్ హై. సో ఆ డొపమిన్ అనేది హైగా రిలీజ్ అయినప్పుడు ఐఎమ్ మోర్ అలర్ట్, మోర్ ఎగ్జైటెడ్గా ఉంటాను, మోర్ హైపర్గా ఉండటం అనేది నా ఎక్స్ప్రెషన్. సో అందుకనే మనం తినే ఫుడ్ బట్టి కూడా మన మైండ్, మన ఆలోచన కూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు ఎగ్జామ్కి వెళ్తున్నారు, మంచిగా పెరుగన్నం పెట్టి పంపించారనుకోండి, ఎందుకంటే అది కామింగ్ ఎఫెక్ట్ అండ్ అది మన బాడీని స్టిమ్యులేట్ చేయదు. అదే కొంచెం మీరు చారణం ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చారణం లేకపోతే దోశ కానీ అట్లా ఏమైనా పెడితే దట్ కీప్స్ యువర్ మైండ్ వర్కింగ్. ఎందుకంటే అక్కడ ఉండే పర్పస్ బట్టి మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి. మెయిన్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే మనమంతా మనల్ని కెమికల్ ఫ్యాక్టరీ అని అనుకుంటాం. ఇప్పుడు మనం తింటున్నది కెమికల్సే, రైట్? కెమికల్స్ అండ్ వీ థింక్ వీఆర్ ఓన్లీ కెమిస్ట్రీ. అంటే మనం ఫుడ్ని ఓన్లీ న్యూట్రిషన్లో ఓన్లీ కార్బ్, ప్రోటీన్ అండ్ మినరల్స్ లోనే చూస్తాం, విచ్ ఇస్ ద బిగ్గెస్ట్ మిత్ దట్ ఐ హ్యావ్ come through. So ఏ ఆస్పెక్ట్ లో చూస్తే బెటర్ పర్ఫార్మెన్స్ అనేది? డెఫినెట్లీ దెర్ ఇస్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి, డెఫినెట్లీ దెర్ ఇస్ క్యాలరీస్ అండి. కానీ దిస్ ఈస్ నాట్ ద ఓన్లీ ఆస్పెక్ట్. ఇది ఒక్కటే కాదు. దీనికన్నా ముందు ఒక ఫుడ్ తినేయాలి, ఒక ఫుడ్ మనం డిసైడ్ చేయాలి ఒకళ్ళకి అంటే వాళ్ళ డైజెషన్ కెపాసిటీ ఫస్ట్ చూడాలి, దానే అగ్ని అంటాం. సెకండ్ థింగ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి, తన పర్సనాలిటీ ఏంటి, తన కాన్స్టిట్యూషన్ ఏంటి, దాన్ని బట్టి మనం ఒక అడ్వైస్ ఇవ్వటం అనేది కరెక్ట్. అంతేగాని ఇప్పుడు ఓట్స్ అనేది తీసుకుందాం, బెస్ట్ ఎగ్జాంపుల్ అదే. ఓట్స్ మంచిది, కరెక్ట్, దాంట్లో బీటా గ్లూకోగన్స్ ఉంటాయి, రైట్. కానీ ఎవరికి అనేది వేరియబుల్. నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 20 to 30 పేషెంట్స్ ఓట్స్ని రెగ్యులర్గా తిని ఇబ్బంది పడిన వాళ్ళు కూడా వచ్చారు. ఓట్స్ యాక్చువల్గా ఎవ్రీడే రెగ్యులర్గా తినకూడదు, ఓవర్ ఫైబర్ మరి ఏంటో ఐ డోంట్ నో. ఏదైనా అంతే అండి. ఇప్పుడు ఇప్పుడు వాటర్ మంచిదండి, ఇప్పుడు నేను రోజు 6 to 8 liters వాటర్ తాగుతూనే ఉన్నాను అనుకోండి. సో దెర్ ఇస్ మనకి ఎప్పుడు కూడా ఒకటి మేడం, మితాహారం హితాహారం రెండు ఉండాలి. అతివృష్టి అనావృష్టి రెండు ఉండకూడదు. మంచిదే కాదనట్లేదు, కానీ ఎవరికి వాడి కాన్స్టిట్యూషన్ ఏంటి, వాడి మెటబాలిజం ఏంటి, దాన్ని బట్టి కనుక వాళ్ళు తీసుకున్నారనుకోండి వాళ్ళకి అది అడ్వాంటేజ్గా పనిచేస్తుంది. అది పట్టించుకోకుండా ఏదో ఇది బాగుంది అన్నారు కదా మనం తీసుకుంటూ వెళ్ళిపోదాం అంటే డెఫినెట్లీ ఇప్పుడు తెలియకపోవచ్చు తీసుకున్న వెంటనే, విత్ క్రానిక్ ఆర్ టైంకి ఇట్ మే షో అన్ ఎఫెక్ట్. అండ్ వాటర్ కూడా ఎవరో ఎక్కువ తాగి వేస్లో ఒక అమ్మాయి చనిపోయింది డ్యూ టు ఓవర్ హైడ్రేషన్. సో ఏదైనా దెర్ ఈస్ అ లిమిట్, దెర్ ఈస్ అ కండిషన్, దేని అయితే మనం ఫాలో అవ్వాలి. ఆ కండిషన్ని కనుక మనం డిఫైన్ చేయలేకపోతున్నప్పుడు వీ కాంట్ జనరలైజ్ ఇట్ అనమాట. ఇప్పుడు నేను చాలాసార్లు విరుద్ధాహారాల గురించి కూడా మాట్లాడాను, మీరు వినే ఉంటారు. సో విరుద్ధాహారం అనే కాన్సెప్ట్ అనేది కూడా ఎప్పుడు అప్లై అవుతుంది, ఎట్ వాట్ ఫ్రీక్వెన్సీ మీరు తింటున్నారు. ఇప్పుడు నేను మిగతా అంతా రోజు హెల్దీ తిన్నాను, నేను ఒకటి విన్నది పళ్ళు కలపకూడదు. ఇప్పుడు నేను యాక్చువల్లీ టోటల్ 18 types ఆఫ్ విరుద్ధాహారాలు ఉన్నాయండి. చరక సంహితలో సుశ్రుతుడు వీళ్ళు ఇద్దరు వెల్ డీటెయిల్డ్ గా డిస్క్రైబ్ చేశారు దీన్ని. కానీ దాని కండిషన్ ఏం పెట్టారంటే, ఇఫ్ ఈ విరుద్ధాహారం ఇస్ టేకెన్ రెగ్యులర్లీ లేదా హై క్వాంటిటీలో ఎట్ అ టైమ్, వీడి కాన్స్టిట్యూషన్ కానీ అగ్ని కానీ దాన్ని డైజెస్ట్ చేసుకోలేని కండిషన్లో ఉండే విరుద్ధాహారం తిన్నప్పుడు మాత్రం 100% ఇట్ మే షో అ డ్రాస్టిక్ ఎఫెక్ట్స్ వాళ్ళల్లో. సో అలా చూసి టోటల్ 18 typesలో ఉన్నాయి. కాల విరుద్ధం, రేషియో విరుద్ధం, టైం రెగ్యులర్. ఫర్ ఎగ్జాంపుల్ సీతాఫలం రాత్రి ఎందుకు తినకూడదు, ఇట్లా. సో అలా డెవలప్ చేసిన సిస్టమ్ అండి ఇది. సో ఓన్లీ కార్బ్, ప్రోటీన్ ఇదే కాకుండా, ఈ రేషియోలోనే కాకుండా మనం బియాండ్ కూడా ఆలోచిస్తే వీ విల్ గో ఇన్ టు వెల్నెస్. లేదంటే ఇంకా ప్రతిదీ నేను తిన్నాక నాకు సిమ్టమ్ వచ్చినప్పుడు చూసుకుందాం అనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళది ఓకే, ఇంకా అప్పుడు దానికి ఫాలో అయిపోవటమే. ఒక్కోసారి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అండి అప్పుడు ఇంకా. అందుకే మేబీ అంటే ఈ కైండ్ ఆఫ్ ప్రాసెస్ మనం ఇందులో ఉండిపోయాం కాబట్టి క్యాన్సర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయేమో అన్న ఫీల్ నాకు ఇప్పుడు డిస్కస్ చేసినప్పుడు వస్తుంది. నాట్ ఓన్లీ స్ట్రెస్ బట్ ఈ విరుద్ధ ఆహారాలు కానీ, ఎగ్జాసరేషన్స్ కానీ, రెగ్యులర్గా ఉన్న వాటికంటే ఇర్రెగ్యులారిటీస్ ఎక్కువ అండ్ క్రోనిక్ లో ఉండడం వల్ల క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. అవునండి, బికాస్ మనకి అర్థం చేసుకోవాల్సింది ఒకటే, ఒక డిసీజ్ మనలో ఫుల్గా రూట్ అయ్యి ఎస్టాబ్లిష్ అయింది అంటే మనం దానికి అనుకూలమైన పరిస్థితి కలిగించాము. పైగా లాంగ్ రన్ లో, షార్ట్ రన్ లో కూడా, షార్ట్ రన్ లో కాదు, అది అలా వచ్చేసేది కాదు. లైక్ ఈవెన్ ఇన్ఫెక్షన్ కూడా, ఒక బ్యాక్టీరియా మనలో సర్వైవ్ కావాలన్నా మనకు అంత ఎన్విరాన్మెంట్ ఇస్తున్నాము అంటే దెర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. అది ఒక వన్ వే గుడ్ మన చేతిలో ఉంది.
సంథింగ్, అంతేగాని ఇట్స్ ఎవ్రీథింగ్ ఏమి అన్ఎక్స్పెక్టెడ్ కాదు. అండ్ మెయిన్ చలికాలం రాగానే అందరూ చలికాలం వర్షాకాలం చాలా భయపడిపోతూ ఉంటాం, బికాజ్ ఆల్ దానికి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇట్స్ అ ఫుడ్ వైరస్కి. సో చిన్నపిల్లల్లో మనం ఎక్కువగా దగ్గు జలుబు ఈ టైంలో చూస్తుంటాం. కొంతమంది పిల్లలు చాలా ఇమ్యూనిటీ బేస్డ్లో ఉంటారు. సో ఏంటి ఇమ్యూనిటీ తగ్గడం వలన, లేకపోతే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ మనం ఇస్తున్నాం, దాని రిలేటెడ్ ఏమైనా పిల్లలకి వెదర్ కండిషన్స్లో ఎక్కువ ఫ్లూ రావడం ఇలా జరుగుతుంది? మెయిన్ ఏంటంటే అండి, మనం రెండు విషయాలు ఫాలో అవ్వాలి. ఒకటి దినచర్య, మన డేలో ఏమేమి దీని తర్వాత చేయడం. ఇంకోటి ఋతుచర్య అనేది ఉండేది. ఓకే. ఎలా అయితే మనకు ఒక బయాలజికల్ క్లాక్ ఉందో, యూనివర్స్కో లేకపోతే నేచర్ కూడా ఒక క్లాక్ ఉంది. ఇప్పుడు రెయినీ సీజన్స్ అనేది దాన్ని బట్టే మారుతూ ఉంటాయి. ఇప్పుడు రెయినీ సీజన్ రాగానే కఫ అంటే బై నేచరే ఎర్త్ అండ్ వాటర్ ఎలిమెంట్స్ పెరుగుతాయి. సో అలాంటి డాంప్ అండ్ కోల్డ్ క్లైమేట్ వచ్చినప్పుడు మీరు దాన్ని బ్యాలెన్స్ చేసుకునే ఫుడ్ తో పాటు తీసుకున్నారనుకోండి, ఇబ్బంది పడరు. ఎప్పుడైతే మనకు ఆ అడాప్టివిటీ ఇమ్యూన్ కి పోతుందో దెన్ వాళ్ళే ఈ సఫర్ అవుతారు. జనరలీ మన ఇమ్యూన్ సిస్టమ్ లో ఉండే బెస్ట్ క్వాలిటీస్ అడాప్టబిలిటీ. అందుకనే మనం చేంజెస్ అవుతున్న కొద్దీ మనం అడాప్ట్ అయిపోతూ ఉంటాం. అవన్నది బాడీ ట్రైస్ టు ఎక్వైర్, దాని ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అనుకోండి. సో అది మెమరీలోకి తీసుకుని దెన్ అగైన్ ఇట్ స్టార్ట్స్ ఎక్వైరింగ్ థింగ్స్ అన్నమాట. ఎవరైతే ఆ అడాప్టబిలిటీ చేసుకోలేరో వాళ్ళకే ఈ అలర్జీస్ అనుకోండి, ఇమ్యూన్ డిజార్డర్స్ అనుకోండి ఫస్ట్ మొదలవుతాయి. అయితే సో దానికి ఫస్ట్ ప్రొటెక్షన్ మన ఎడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్. అంటే కొంతమంది పిల్లల్లో ఉంటుంది, కొంతమంది పిల్లల్లో ఉండదు. ఎందుకు అడినాయిడ్స్ టాన్సిల్స్ అని అగ్రివేట్ అవుతుంటాయి ఈ వెదర్ కండిషన్స్ చేంజ్? వాళ్ళది ఫస్ట్ గట్ హెల్తే చూడండి. వాళ్ళు కనుక ఎక్కువగా దాన్ని మనం అడాప్టబుల్ అంటే ఇమ్యూన్ ని మన ఫస్ట్ డిస్టర్బ్ చేసేది ఏంటంటే ఈ హై రిఫైన్డ్ షుగర్స్ తీసుకున్నా, లేకపోతే హై రిఫైన్డ్ మైదా ఫ్రీక్వెంట్ గా తిన్నా, షుగర్స్ చాక్లెట్స్ ఫ్రీక్వెంట్ గా తీసుకున్నా, బిస్కెట్స్ కానీ ఇవి ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన గట్ పర్మియబిలిటీ, ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ డిస్టర్బెన్సెస్ వస్తాయి. ఆ ఇంటెస్టైనల్ పర్మియబిలిటీ డిస్టర్బెన్సెస్ రావడం వల్ల మనం క్రానిక్ ఇన్ఫ్లమేషన్ స్టేజ్ లోనే ఉంటుంది బాడీ. ఇట్ నెవర్ గోస్ బ్యాక్. అంటే మనం ఏమనుకుంటాం, ఏదైనా బ్యాక్టీరియా వచ్చినప్పుడే మన బాడీ ఇన్ఫ్లేమ్ అవుతుంది అనుకుంటాం. కాదు, మనం తినే ఫుడ్ కనుక కరెక్ట్గా లేకపోయినా కూడా మన బాడీలో ఎట్ అ వెరీ లో లెవెల్ ఫైట్ జరుగుతూనే ఉంటుంది. ఆ ఫైట్ జరిగి మళ్ళీ దానికి రెస్ట్ రాకుండానే వీ ఆల్వేస్ హ్యావ్ అన్ అటాక్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇది దే హ్యావ్ టు యాక్టివేట్ మోర్ అగ్రెసివ్ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని హోల్డ్ చేయడానికి. అప్పుడు వీ హ్యావ్ సిమ్టమ్స్ లైక్ ఎడినాయిడ్స్ వెల్ అవటం, టాన్సిల్స్ వెల్ అవటం. సో ఎప్పుడైనా సరే ఎడినాయిడ్స్ కానీ ముక్కు పట్టేస్తున్నాయి, ముక్కులు కారుతున్నాయి లేకపోతే అన్నప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఇది ఎంత ఇన్ఫెక్షన్ ఉంది లేకపోతే ఇక్కడ మనం నాసల్ స్ప్రేస్ వీటితో పాటు ఆల్వేస్ లుక్ ఫర్ ద డైట్ కూడా. ఏం చేంజెస్ అంటే ఎందుకు ఇది అంత రియాక్ట్ అవుతుంది అని కనుక మనం కనుక చూసి వీళ్ళ డైట్లో మనం కనుక చేంజెస్ చేసుకుంటూ వస్తే, ఎక్కువగా స్వీట్స్ తగ్గించటం డ్యూరింగ్ దిస్ టైం, షుగర్స్ స్వీట్స్ కొంచెం తక్కువ తీసుకోవటం. ఎటువంటి ఫుడ్ పెంచితే బెటర్? సూప్స్ లాంటివండి. సూప్ లాంటివి కనుక మనం కనుక అలవాటు చేయగలిగితే, కొంచెం పెప్పర్ స్పైస్ వేసిన సూప్స్ కనుక పెడితే, మన భాష మాట్లాడుకోవాలంటే చారు, లేదా మీరు పిల్లలకి కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే సూప్ కానీ చేయొచ్చు. మీరు ఓన్లీ వీటే కాకుండా అమరాంతస్ ఫ్లోర్ కానీ బక్వీట్ ఫ్లోర్తో చపాతీస్ చేసినా కూడా యాక్చువల్లీ ఇట్ హెల్ప్స్ టు హీల్ గట్ కూడా. సో అలాంటి వాటితో చపాతీ చేయటం కానీ, అండ్ కొంచెం వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీని మనం హీట్ ప్రొడ్యూస్ అయ్యేటట్టు పెంచినా కానీ, ఇవన్నీ కూడా మనకి ఓవరాల్ గా డీల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఈ టైంలో పిల్లలకి ఓన్లీ ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్ మాత్రమే ఆపేస్తారు ఇవ్వడం. ఎక్కువ అడినాయిడ్స్ టాన్సిల్స్ వస్తాయని చెప్పి, కానీ చల్లగా ఉంటాయని ఆపుతారు. మనం చల్లత పెట్టద్దు అనుకుంటాం, కానీ మనం తినే ఫుడ్ లో కూడా ఇవి మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్, ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు ఇమ్యూన్ రిలేటెడ్ డిసీజెస్ ఎక్కువ. అసలు ఇమ్యూన్ రిలేటెడ్ డిసీజెస్ ఎంత ఇమ్యూనిటీ పెంచుకోవాలనుకున్నంటే కోవిడ్ తర్వాత ఇమ్యూనిటీ మీద బాగా అవగాహన వచ్చింది. ఎంత అవగాహన వచ్చిందంటే దానివల్ల ఫుల్గా ఫుడ్ తీసుకున్నా కూడా దాన్ని రివర్స్ చేసేస్తున్నారు అనమాట. ఎక్కువగా కషాయాలు తీసేసుకోవడము, ఎక్కువగా ఇది చేయడం, దానివల్ల కూడా ఇమ్యూనిటీ దెబ్బతినింది యాక్చువల్గా. బట్ ఏంటి ఆ ఇమ్యూన్ రిలేటెడ్ డిసీజెస్ ఎలా ఉంటాయి ఏంటి? నా ఉద్దేశంలో మీరు ఇమ్యూనిటీ అనేది మెయిన్గా సైకియాట్రిక్ ఫ్యాక్టర్ ఎక్కువ రోల్ ప్లే చేస్తుందండి. ఓకే. అంటే మెంటల్ ఫ్యాక్టర్ అంటే నా ఉద్దేశంలో అక్కడ ఇమ్యూనిటీ ఇష్యూ లేదు, సైకలాజికల్ ప్రాబ్లమే ఉంది అనేది కాదు. మైండ్ ఇస్ ఇన్ఫ్లుయెన్సింగ్ బాడీ మోర్ ఇక్కడ. సైకోసొమాటిక్ కండిషన్ మీరు ఒక్కటి అబ్జర్వ్ చేస్తే, ఇమ్యూన్ యాక్సిస్ని చూస్తే సైకో, న్యూరో, ఎండో, ఇమ్యూనాలజీ అంటాం. ఈ 4 ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఎక్కువగా ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో మేము చూసిన అబ్జర్వేషన్ చూస్తే తెలియని ఫియర్ ఉంటుందండి వాళ్ళకి, టు సచ్ అన్ ఎక్స్టెంట్ దట్ దే ఆ ఫియర్లో ఉన్నప్పుడు దే డోంట్ ఈవెన్ రికగ్నైజ్ అది మనదా వాళ్ళదా. ఓవర్ ప్రొటెక్షన్ లేకపోతే ఓవర్
సెన్సిటివిటీ అనేది ఓవర్ ప్రొటెక్షన్ గా ఫీల్ అయ్యి మనం తీసుకునే డిఫెన్స్ మెకానిజం ఇస్ ఎలర్జీ ఆర్ మేనిఫెస్టెడ్. ఆ ఇమోషనల్ యాంగిల్లో చూసి హీల్ చేసినప్పుడే దట్ గెట్స్ బెటర్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఇంత ఇమ్యూన్ పెరగటంలో. మీరు అన్నట్టు కోవిడ్ వచ్చింది, మనం అందరం ఒక ఫియర్ వేవ్ లోకి వెళ్ళి బయటకు వచ్చాం బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ హ్యాపెండ్. మనకుండే చుట్టుపక్కల అనుకోండి, మన గురించి అనుకోండి. అంతేగాని మనం ఆ టైంలో ఓకే ఆ టైం కాదు ఇప్పుడైనా ఆలోచించలేదు ఎందుకు వస్తుంది, మనం ఏం చేసుకో. ఇప్పుడు ఇంకో కోవిడ్ అని పొరపాటున అన్నా కూడా అంతే ఫియర్ స్ట్రైక్ అవుతుంది, అంతే ఇమ్యూనిటీ పెంచుకోవాలని చూసి తగ్గించుకుంటున్నాం, అంతే జరుగుతుంది కదా. అవును. సో ఎప్పుడు కూడా ఏంటంటే ఇమ్యూనిటీ అనేది ఓన్లీ ఫిజికల్ గా బాడీగా పెంచేది కాదు, మైండ్ ని కూడా మనం ఆ ఫియర్ ఏంటి, దేనికి మనం సెన్సిటివ్ గా ఉన్నామో చూసుకుని మనం స్ట్రెస్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నామో కూడా చూసుకోవటం ఈక్వల్లీ ఇంపార్టెంట్. లేదంటే మనం ఆల్వేస్ ఆన్ కార్టిజోల్స్ కార్టిజోల్ అదే అనుకున్నా, దట్ వాస్ రన్నింగ్ ఇన్ మై మైండ్. అంటే కార్టిజోలే రిలీజ్ అవుతుంది మనకి, హ్యాపీ హార్మోన్స్ మర్చిపోయాం యాక్చువల్ గా చెప్పాలంటే. నేను లాస్ట్ లో ఇందాక చెప్పినట్టు పారాసింపాథెటిక్ సిస్టమ్ కూడా మనం బ్యాలెన్స్ చేసుకోవటం నెసెసరీ. పారాసింపాథెటిక్ సిస్టమ్ అంటే కూర్చొని మెడిటేషన్ అంటే అది అవ్వదండి, వర్క్ ఆన్ ఇట్. మీరు కొంచెం టైం ని కానీ మన లైఫ్ స్టైల్ ని డిఫరెంట్ చేసుకోవాలి. చేసుకుని ఆ కండిషన్స్ లో మనం మార్చుకోగలిగితే దెన్ వీ విల్ హ్యావ్ అ బ్యాలెన్స్ అండి. అయితే ఇప్పుడు కార్టిజోల్ని తగ్గించుకుని హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయాలంటే చాలామంది పార్క్స్లో వాటిలో యోగాలో చూసుంటాం, గట్టిగా నవ్వుతుంటారు. నిజంగా అలా లోపల ఇన్నర్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అలా నవ్వేస్తే బ్రెయిన్కి తెలిసిద్దా? అంటే ఏదో రీల్ చూసాను, మనం ఇలా నవ్వుతూ ఇలా ఉండిపోతే ఆటోమేటిక్గా బ్రెయిన్కి తెలుస్తుందో ఈమె నవ్వుతుంది, సో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేయాలని చెప్పి రీల్స్ చూసాను. నిజంగా నేను చూసాను, అంటే ఇలా నవ్వుతూ ఉండండి ఒక 20 seconds, బ్రెయిన్ విల్ నో దట్ షీ ఈస్ హ్యాపీ, దెన్ ఇట్ విల్ రిలీజ్ అన్నట్టు. లేదండి, బ్రెయిన్ విల్ నాట్ నో ఇఫ్ యు ఆర్ స్మైలింగ్. మూతి మూమెంట్ కాదండి చూసేది, అది ఇంటర్నల్ ఫీలింగ్. మెయిన్ ఏంటంటే మనం రిజాల్వ్ చేసుకోవాలి. మీరు ఏదైనా ఇష్యూ వచ్చింది అయితే వి ఆప్ట్ ఎస్కేపిజం, అడిక్షన్స్, లేకపోతే స్మోకింగ్, ఇవి లేదా డైవర్షన్స్, ఫోన్. హస్బెండ్ వైఫ్ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కూర్చొని సాల్వింగ్ అనేది ఉండదు, ఇద్దరు 2 ఫోన్ పక్కన పెట్టుకుని వెళ్ళిపోతారు. మోర్ దానికి ఆప్ట్ చేస్తున్నాం, లేదా ఎక్కువ అగ్రెసివ్ గా గొడవ పడిపోతారు. అంటేనండి ఫస్ట్ మనం ఎస్కేప్ చేసి తర్వాత వీఆర్ మోర్ ఎక్స్పోజింగ్ టు మోర్ స్టిమ్యులేషన్. ఆ తర్వాత మీరు ఇంకా కామ్ గా ఎక్కడ చేస్తారు మేనేజ్, ఇంకా ఎప్పటికైనా మీరు ఫేస్ చేయాల్సిందే. దెన్ దట్ లీడ్స్ టు కంప్లీట్ డిఫరెంట్ టర్న్. అంతేగాని అసలు ఎందుకు వచ్చిననే కామ్గా మనం ఆలోచించే టైమే లేదు. సెకండ్ థింగ్, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఆఫ్ స్లీప్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇప్పుడు నైట్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అందరు ఉన్నారండి, నేను అది ఐఎమ్ నాట్ డినయింగ్ దాట్. కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఇట్ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ అనే అవేర్నెస్ ఉండటం నెసెసరీ. బేస్డ్ ఆన్ దట్ వీ విల్ టేక్ అదర్ స్టెప్స్. మనం ఇప్పుడు ఏమైనా మనం తప్పక చేసాము, వీ హ్యావ్ టు డూ అ నైట్ వర్క్ అనుకోండి, దాని తర్వాత దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. చాలా మందికి ఉండే పెద్ద రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఓకే నైట్ వర్క్ నేను చేశాను కాబట్టి పొద్దున పడుకుంటే ఇట్స్ న్యూట్రల్. అది కరెక్ట్ కాదు. 8 hours నేను వర్క్ చేశాను నైట్లో, 8 hours నేను మార్నింగ్ పడుకున్నాను, ఈ నైట్ వర్క్ చేసినట్టు కాదు నేను అనేది రాంగ్ కాన్సెప్ట్. బికాస్ నేను స్లీప్ పడుకున్నాను కదా అనేది కాదు. టైమింగ్స్ ఆఫ్ స్లీప్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. దో మీరు టైమ్ ఆఫ్ స్లీప్ని కాంప్రమైజ్ చేయకుండా ఫుల్ఫిల్ చేసి ఉండొచ్చు, కానీ టైమింగ్స్ ఆఫ్ స్లీప్లో బయాలజికల్ క్లాక్లో ఎట్ అ లోవర్ లెవెల్ దేర్ ఈస్ ఆల్వేస్ అ డిస్టర్బెన్స్. బట్ ఇన్నెవిటబుల్ కదా కొన్ని కండిషన్స్లో ఇట్స్ 100% ఇన్నెవిటబుల్. సో నేనేమంటానంటే ట్రై టు, అంటే మనకి అది ప్రాబ్లం అని తెలిస్తే మనం డీల్ చేయడానికి చూస్తామండి. ఓకే, ఇప్పుడు అది ప్రాబ్లం కాదు అందరూ చేస్తున్నారు కదా దాని ఏముంది అనుకున్నాం అనుకో, అసలు మనం అసలు పట్టించుకోము అన్లెస్ ఇట్ గివ్స్ అ హిట్. పోనీ ఒక 1 year 2 years చేసి దే వాంట్ చేంజ్ చేసుకుంటే నేను అనేది అదే. ఫర్ జాబ్ వర్కర్స్ ఎవరెవరికైతే ఛాన్సెస్ ఉందో షిఫ్ట్ కింద మాట్లాడండి, ఆర్ ట్రై టు చేంజ్ యువర్ టైమింగ్స్, బికాస్ ఇది ఈక్వల్లీ గివ్స్ అ హిట్ ఆన్ ద హెల్త్. మనకి ఎమర్జెన్సీ వర్కర్స్ లో కూడా షిఫ్ట్స్, మీరు ఒక రోజు వర్క్ చేస్తే ఇంకొక డాక్టర్ ఇంకో రోజు, ఇంకొక డాక్టర్ ఇంకో రోజు, దాన్ని అలా గనక మనం ప్లాన్ చేసుకుంటే సో దట్ ఎవ్రీ హెల్త్ ఇస్ ప్రిజర్వ్డ్. డ్రైవింగ్ వాళ్ళు ఒక రోజు ఒకళ్ళు, ఒక రోజు ఒకళ్ళు, సో దట్ అది కంప్లీట్ ఒకళ్ళ మీదకే హిట్ అవ్వి వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ కాకుండా ఉండటం. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే వీ థింక్ దట్ ఆ కాంప్రమైజేషన్ లేకపోతే అది దట్ ఈస్ కాంపెన్సేటెడ్ అని, విచ్ ఇస్ నాట్. దీన్ని ఇదే దానిదే, దో మన సిచ్యువేషన్ అది డిమాండ్ చేసినా వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు క్లియర్. సన్ రైజ్ సన్సెట్ అండ్ తర్వాత వెదర్ కండిషన్స్, ఈ సీజనల్ చేంజెస్ ద్వారా మన బయలాజికల్ క్లాక్ అనేది రిలేటెడ్గా ఉంటుంది. 100%. సో మన బయలాజికల్ క్లాక్ కరెక్ట్గా ఉందా లేదా అని హౌ కెన్ వి టెస్ట్? టైంకి నిద్ర వస్తుందండి, అండ్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇస్ మోర్ ఇంపార్టెంట్, అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం లేవగలుగుతాం
మార్నింగ్ లేవమంటే లేవగలుగుతాం, బిఫోర్ సన్ రైజ్ లేవగలుగుతాం. ఇవన్నీ కూడా దట్ హెల్ప్స్ అస్ టు అండర్స్టాండ్. అండ్ పీరియడ్ సైకిల్ ఫర్ ఫీమేల్, పీరియడ్ సైకిల్ ఇస్ రెగ్యులర్. అది చాలా చిన్న లింక్ అండి. లైక్ రెగ్యులర్ పీరియడ్ సైకిల్ మీ బయాలజికల్ క్లాక్ రెగ్యులర్ గా ఉంది అనేది మనకు ఒకటి ఇండికేషన్ అనేది చాలా క్లియర్ గా ఉంటుందండి. బట్ ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం వల్ల మనకు ఎస్పెషల్లీ ఫీమేల్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇన్ఫర్టిలిటీ కూడా చాలా పెరిగిపోయింది. రీజన్స్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? ఫీమేల్ విషయంలో ఏంటంటేనండి, నేను చూసినంత వరకు వీళ్ళు వాళ్ళ కండిషన్ని వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతాం. ఇప్పుడు మనం ఇలా పుట్టామండి ఫీమేల్ లాగా. సో మన పర్సనాలిటీ ఏంటి, మన స్కోప్ ఏంటి, మనం ఎట్లా డీల్ చేసుకుని మన ఏ ఎన్విరాన్మెంట్ వరకు మనం వెళ్ళగలం అనే పాయింట్ పోయి వీఆర్ ఆల్వేస్ ఆన్ కంపారిజన్స్, లేకపోతే వేరే వాళ్ళలాగా ఉందామని ఎక్కువ ట్రై చేస్తున్నాం అనేది దట్స్ వాట్ ఐ థింక్. అదే జరుగుతుంది ఇప్పుడు, రైట్? సో రాదర్ దాన్ దట్ నా స్కోప్ ఏంటి, నేను యాజ్ అ అంటే అది వేరే మేలే కానివ్వండి లేకపోతే వేరే వాట్ ఎవర్, ఆ కంపారిజన్ బదులు ఫీమేల్ వీ హ్యావ్ మెనీ గుడ్ క్వాలిటీస్ బై నేచరే ఉంటాయి. మనకి టాలరెన్స్ ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది, తర్వాత మనకి డ్యూరింగ్ డెలివరీ అనుకోండి, అలా బర్త్ అనుకోండి, ఆర్ పెయిన్ బేరబిలిటీ. సో ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. మనం దాన్ని వాడుకోగలగాలి. ఆ పేషెన్స్ ని వాడుకుంటే మనం ఇన్ని ఇమోషన్ కి క్యారియర్ అవ్వము. ఇప్పుడు ఫీమేల్లో నేను ఎక్కువ అబ్జర్వ్ చేసేది అది హౌస్ వైఫ్ అవ్వనివ్వండి ఆర్ వర్కింగ్ వాళ్ళకి, దే ఆర్ బికమింగ్ ఇమోషనల్ క్యారియర్స్ అండి. దట్ ఈస్ టేకింగ్ అ టోల్ ఆన్ హైపోథైరాయిడిజం. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే వీఆర్ నాట్ బీయింగ్ లిజన్డ్ అని కొంతమంది, ఆర్ వీఆర్ నాట్ బీయింగ్ ఎక్స్ప్రెస్డ్, మాకు కావాల్సిన మేము ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం అనే సప్రెస్డ్ ఇమోషన్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువ థైరాయిడ్ కండిషన్స్. ఎందుకంటే నేను ఎప్పుడైతే పేషెంట్స్ చూస్తానో ఎంత ఇంపార్టెన్స్ బాడీకి ఇస్తానో అంతే ఇంపార్టెన్స్ మైండ్లో వీళ్ళని ఏం ట్రిగర్ చేస్తుందో కూడా నేను ఐ గివ్ ఈక్వల్ ఇంపార్టెంట్. ఎందుకంటే నా ఉద్దేశంలో ఎస్పెషల్లీ ఎండోక్రైనాలజీ అనుకోండి, ఇవి మెయిన్ కాజ్ కమ్స్ ఫ్రమ్ ఇమోషనల్గా మనం ట్రిగర్ చేసుకుని ఒక ప్యాటర్న్ని దాని ఇంప్రెషన్స్ బాడీలోకి తెచ్చిన తర్వాత వీ స్టార్ట్ గెట్టింగ్ డిసీజెస్. అయితే ఒకప్పటి ఫీమేల్స్ అంటే పాతకాలంలో అయితే ఇంట్లో ఉంటారు, ఇంటిని చూసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏంటంటే వర్క్ అండ్ ఇల్లు రెండు బ్యాలెన్స్ చేయడం వల్ల ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చేస్తున్నాయా, లేకపోతే ఈక్వాలిటీ అన్న దీంట్లో ఎక్కువగా అన్ని రకరకాల అన్ని వర్క్ అవుతున్నాయండి. సో నా ఉద్దేశం ఏంటంటే వీ హ్యావ్ లాస్ట్ ద క్వాలిటీ ఆఫ్ యాక్సెప్టెన్స్ అండి. మనం ఇప్పుడు 2 థింగ్స్ అండి, ఇప్పుడు అక్కడ కాంప్రమైజేషన్, అడ్జస్ట్మెంట్, యాక్సెప్టెన్స్, 3 వేరు. నేను మీకు సిచ్యువేషన్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేసేమని చెప్పట్లేదు. ఇమోషనల్గా మనం టోల్ తీసుకోకూడదు అన్న చోట ఎక్కడైతే అవ్వదో మనం యాక్సెప్టెన్స్లోకి వెళ్ళగలిగితే దెన్ వీ కెన్ మూవ్ ఫర్దర్ ఫాస్ట్గా. అంటే సిచ్యువేషన్ని యాక్సెప్ట్ కాదండి, ఇమోషన్ బ్యారియర్. ఇప్పుడు మీకు ఒక సిచ్యువేషన్ అయిపోయింది, దాంట్లో మీరు హర్ట్ అయ్యారు ఆర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్, మీరు దాని బ్యారియర్ కింద క్యారీ చేస్తే ఎఫెక్ట్ అయ్యేది మీరే. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ విచ్ నేను అబ్జర్వ్ చేసింది. సెకండ్ థింగ్, మీరు హౌస్ వైఫ్ తీసుకోండి ఆర్ ఎనీ వర్కింగ్ ఉమెన్ తీసుకోండి, వాళ్ళ హెల్త్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. టైంకి ఫుడ్ తినరు. ఫస్ట్ మొత్తం వండేసి పక్క వాళ్ళకి ఫ్యామిలీకి పెట్టిన తర్వాత తింటాను అనే కాన్సెప్ట్ లో ఉంటారు, విచ్ ఇస్ సెకండ్ రాంగ్. అది నేను పెద్దవాళ్ళలో చూసాను, ఓల్డ్ ఏజ్ లో చూసాను, మీరు ఎవరికైనా కూడా ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ బ్రేక్ఫాస్ట్ అనేది టైం ని వాళ్ళు బ్రేక్ చేసే తీరుతారు. అండ్ దాని బదులు దే హ్యావ్ సమ్ కాఫీయో టీయో తీసేసుకుని దే రన్. అవును, ఎప్పటి వరకు ఏదో గట్టిగా కాలు నొప్పిలో లేకపోతే పెద్దగా వేర్ దే కాంట్ డూ దే వర్క్, అప్పుడు ఆలోచిస్తాం మొదలు పెడతారు, విచ్ ఇస్ ద సెకండ్ మోస్ట్ నెగ్లెక్టింగ్ థింగ్ వాళ్ళు చేసేది. ఈ 2 వలన నేను దెన్ మిగతావన్నీ ఒకటికొకటి బిల్డప్ అవుతాయి అనేది నా ఉద్దేశం అండి. సో ఫ్యాటీ లివర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇట్స్ అ వెరీ సైలెంట్ డిసీజ్ అండ్ సిమ్టమ్స్ మనకు ముందే, మీరు అంటూ సైన్స్ అనుకోండి, సిమ్టమ్స్ తెలిసినప్పుడే వి విల్ గో. సైన్స్ ఎప్పుడు తెలుస్తాయి మనకి? నిజంగానే దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అసలు చాలా మంది? సైన్స్ వచ్చేటప్పటికి ఫ్యాటీ లివర్లో ఫెటీగ్ అండి, ఒక తెలియని ఫెటీగ్ ఉంటుంది. మేల్ అనుకోండి ఆర్ ఫీమేల్ అనుకోండి, ఫెటీగ్ కి బోల్ కారణాలు, అందులోంచి ఫ్యాటీ లివర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎర్లీ మార్నింగ్ ఉంటుందా ఈ ఫెటీగ్ అనేది, లేచిన తర్వాత? ఫ్యాటీ లివర్ ఫెటీగ్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది, బికాస్ ఇది మనకి గ్లూకోజ్ దీంతో కూడా రిలేట్ అయి ఉంటుంది కాబట్టి. ఎర్లీ మార్నింగ్ ఫెటీగ్ అనేది మీకు లో ఫెరిటిన్స్, లో కార్టిజోల్ ప్రొడక్షన్ ఆఫ్టర్ క్రానిక్ స్ట్రెస్ లో మనం రిలీజ్ అవుతూ తర్వాత లో కార్టిజోల్, హైపోథైరాయిడిజం లేదా స్లీప్ డిస్టర్బెన్సెస్ లో హై ఇమోషనల్ గా మనం ఇమోషనల్ గా స్టిమ్యులేటెడ్ గా ఉన్న అప్పుడు వచ్చేది మార్నింగ్ ఫెటీగ్. ఇది ఓవరాల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కూడా మీరు డ్రాగ్ చేసుకుంటారే తప్ప యూ డోంట్ రియలీ అంత ఫ్రెష్ గా మీరు ఉండరు, మోటివేటెడ్ గా ఉండరు. సో దట్ ఈస్ ఫస్ట్ సిమ్టమ్ విచ్ వి మిస్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇవాళ ఓవర్ వర్క్ చేసాం అందుకని అనిపించింది అనే ఇదిలో ఉంటాం. సెకండ్ థింగ్ బ్లోటింగ్స్ వస్తాయి.
దెర్ ఇస్ బ్లోటింగ్ వెన్ యూ అది టేక్ కామన్ అయిపోయిందా? ఇట్స్ బ్లోటింగ్ ఏదో తిన్నాం కాబట్టి ఇది వచ్చింది అది వచ్చింది అనుకుంటా. బట్ ఆ బ్లోటింగ్ అనేది కూడా ఇస్ అ వెరీ సిమ్టమ్ ఆఫ్ మీకు లివర్ ల్యాక్ ఆఫ్ ఫోకస్ అండ్ ఊరికి కోపం రావటం. యాంగర్ అనేది ఇమోషన్ బర్డన్ అనేది మీకు ఎక్కువగా లివర్ క్యారీ చేస్తుంది. సో వీ హ్యావ్ దిస్ కనెక్షన్ అనమాట. ఇమోషనల్గా మనం చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్ ఎక్కువ పడేవాడికి తొందరగా కిడ్నీలో స్ట్రెస్ పెరుగుతుంది. అంటే ఫియర్ వస్తే కిడ్నీ ఏదైనా అవుతుందని కాదు, ఆ ఇంప్రెషన్స్ అనేది ఎక్కువగా మన కిడ్నీ క్యారీ చేస్తుంది. ఎక్కువ వరి వాడు లంగ్. అలాగా యాంగర్ అనేది ఇరిటబిలిటీ అండ్ యాంగర్ పెరుగుతుంది, మన టాలరెన్స్ తగ్గుతుంది. ఈ 3 సిమ్టమ్స్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టు 100% చెక్ అబౌట్ లివర్ అండ్ అన్నెసెసరీ ఫ్యాట్ కూడా మీకు అప్పటి వరకు ఒకలాగా ఉండి దెన్ విసరల్ కానీ అబ్డామినల్ ఫ్యాట్ కనుక సడన్ గా పెరుగుతోంది అన్నప్పుడు కూడా గో ఫర్ అ చెక్ ఫర్ ద లివర్. సో వచ్చిన తర్వాత ఎలాగా, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్స్? ఫ్యాటీ లివర్ కి వీ హ్యావ్ టు డిటాక్స్ యువర్ లివర్ అండి. లివర్ ని మనం దాని ఇన్సులిన్ సెన్సిటివిటీస్లో ఇష్యూ ఉన్నాయా, లేకపోతే రియలీ మనకి ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుందా, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉంది. మేమైతే పిత్తా బ్యాలెన్స్ చేయటము, పిత్తాన్ని డీటాక్స్ చేయటం చేసుకుంటూ వెళ్తాము. అండ్ తర్వాత అసలు దీన్ని స్టిమ్యులేట్ చేసేవి ఏవైనా ఎక్స్టర్నల్గా మనం ఎక్కువ తీసుకుంటున్నామా, హెవీ మెటల్స్ టోల్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే ఎక్కువ ప్రిజర్వ్డ్ ఫుడ్స్ వెళ్తున్నాయా, ఆర్ మోర్ ఆయిలీ ఫుడ్, ఆయిల్ మరీ వాడిన ఆయిల్ కూడా ఇస్ అ వెరీ బిగ్ టోల్ ఆన్ ద లివర్. ఆర్ టూ మచ్ ఆఫ్ ఫ్రూట్ డైట్, హై ఫ్రూట్స్, మనం మిగతావన్నీ వదిలేసి ఓన్లీ ఫ్రూట్స్ తాగుతాం. ఫ్రూట్ డైట్స్ అని, లిక్విడ్ డైట్స్ అని, ఇట్లా క్రాష్ డైట్స్ చేసేస్తున్నారు. సో దీనివల్ల కూడా లివర్ అనేది బికాస్ ఫ్రూట్ లో ఫ్రక్టోజ్ ఉంటుందండి. అండ్ ఫ్రక్టోజ్ ని మనం బాడీలో రిసీవింగ్ పాయింట్ ఓన్లీ లివర్. సో అలాంటి టైంలో లివర్ టేక్స్ అ ప్రాబ్లం. ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు టూ మచ్ ఆఫ్ ఫ్రూట్ డైట్ మాత్రం చేయదు. అప్పుడప్పుడు ఫ్రూట్స్ తినడంలో ఏ ప్రాబ్లం ఉండదు. సీజనల్ ఫ్రూట్ షుడ్ బి టేకెన్. ఎందుకంటే దాంట్లో ఉండే అడ్వాంటేజెస్, దాంట్లో ఉండే హై ప్రాణ ఎనర్జీస్ ఇస్ దేర్. కానీ ఓన్లీ ఫ్రూట్ డైట్, మిక్స్డ్ ఫ్రూట్ డైట్స్ తీసేసుకుని మాత్రం ఇబ్బంది పెట్టారు. లివర్ అనేది చాలా మంచి ఆర్గాన్, వెరీ అండర్స్టాండింగ్ ఆర్గాన్. ఎందుకంటే చిన్నప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ లివర్ అంటే టపటపా చదివేసే వాళ్ళం. ఒక 10-20% నుంచి కూడా రీజనరేట్ అయ్యే సస్టైనబుల్. సో దాన్ని కాపాడుకోవాలంటే ఏదైనా మంచి ఫుడ్స్ చెప్తారు విచ్ గివ్స్ ఎనర్జీ టు లివర్. సిన్నమన్ టీ, అది కూడా సిలాన్ వెరైటీ ఆఫ్ సిన్నమన్ టీ, ఓకే, దట్ హెల్ప్స్ అండి. దెన్ మీరు డాండిలియన్ రూట్స్ అని దొరుకుతాయండి, దట్ గివ్స్ అ వెరీ గుడ్ ఎఫెక్ట్ అండి. ఉసిరి పనిచేస్తుందండి. ఉసిరి ఆల్సో హెల్ప్స్ టు డీటాక్స్ యువర్ లివర్, కానీ లేకపోతే ఇట్ టేక్స్ యువర్ లివర్ వెరీ, ఇట్ మేక్స్ యువర్ యాక్టివ్. ఎనీ కైండ్ ఆఫ్ స్పైస్ హెల్ప్స్ యూ టు క్లియర్ ద లివర్ పార్ట్స్. బట్ అది కూడా తీసుకోవాల్సిన క్వాంటిటీలో. దేనికైనా అది పాయింట్, ఫ్రీక్వెన్సీ, రిపిటీషన్ కాకుండా ఉండేది ఒకటి. సెకండ్ థింగ్ క్వాంటిటీ, టూ ఇంపార్టెంట్. డోస్, దానే డోస్ అంటాం. ఓకే. సో ఎర్లీ మార్నింగ్ చాలా మంది ఈ కషాయం, లైక్ ఆల్ స్పైసెస్ వేసుకొని లైట్గా కషాయం వేసుకొని నిమ్మకాయ తీసుకొని తాగుతూ ఉంటారు. ఎవ్రీడే అది తాగుతూ ఉంటారు కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ తాగుతుంటారు. విచ్ ఇస్ బెస్ట్? ఆన్ అండ్ ఆఫ్ బెటర్ అండి. అయితే ఇప్పుడు అందరు అడిగే క్వశ్చన్ ఇదేనండి, ఏంటంటే ఇప్పుడు మనకేంటో తెలియదు, వాట్ ఆర్ వి, అంటే నా కాన్స్టిట్యూషన్ ఏంటో తెలియదు, వాత పిత్త కఫాలు అంటారు మీరు, అది మాకు అర్థం లేదు, అర్థం అవ్వదు. సో వాట్ షుడ్ వి డూ? ప్రతి వాళ్ళు వచ్చి వాత పిత్త కఫాలు చూసుకోవాలి. సో అందుకని నా సజెషన్ ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చూడండి, తీసుకోండి. యూ విల్ ఫీల్ కంఫర్టబుల్. అప్పుడు మీరు అన్ని రకాల డైట్ ఫుడ్ తీసుకుంటారు. డైవర్సిటీ పెంచండి. ఒకటే రిపీట్ ఫర్ లాంగ్ టైం పెట్టుకోవద్దు. దెన్ ఇప్పుడు సపోజ్ మీరు ఇవాళ నేను ఓట్స్ తిన్నాను, దెన్ ఇట్స్ ఓకే. ఒక 2-3 days తర్వాత యూ హ్యావ్ సంథింగ్ ఎల్స్. బార్లీ తీసుకోండి, విచ్ ఇస్ ఆల్సో రిచ్ ఇన్ బీటా గ్లూకగన్. అలా మార్చుకుంటూ వెళ్ళండి. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ దిస్. మీరు సీడ్స్ ఇవాళ ఒక 2 రకాలు తిన్నారు, నెక్స్ట్ డే ఒకటి. అప్పుడు మీకు ఏంటంటే ఇన్ కేస్ ఏమైనా విరుద్ధాహారం ఏమైనా ఉన్నా కూడా యువర్ బాడీ విల్ బి ఏబుల్ టు బ్యాలెన్స్ ఇట్. అందుకని ఫ్రీక్వెన్సీ, క్వాంటిటీ అండ్ రిపిటేషన్ ఆఫ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ వెన్ యూ డోంట్ నో యువర్ పర్సనాలిటీ. ఓకే. సో అక్రాస్ ద గ్లోబ్ అందరూ ఫాలో అయ్యేది అలోపతి. బట్ ఏంటంటే ఎక్కువగా మెడిసిన్స్ తీసేసుకుంటున్నారు. చిన్న హెడేక్ వచ్చినా, లేకపోతే చిన్న పిల్లలకు కూడా ఈజీగా ఇచ్చేస్తున్నారు మెడిసిన్స్ అనేవి. సో అది ఏమైనా లాంగ్ రన్లో ఎఫెక్ట్ అవుతుందా మనకు, లేదా ఓకేనా? లాంగ్ రన్లో డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకంటే మనం అసలు ఎందుకు వస్తుందో ఆలోచించట్లేదు. మనం ఎందుకంటే మన మైండ్ సెట్ ఇప్పుడు ఎట్లా ఉందండి, ప్రాబ్లం ఉన్నంత వరకే మనం దాని గురించి ఆలోచిస్తున్నాం. వన్స్ అది కనుక వెళ్ళిపోయింది అనుకోండి, రేర్లీ వి థింక్ అబౌట్ ఇట్. సో నేను ప్రాబ్లమ్ని డీల్ చేయొద్దు అనట్లేదు. ఆ నిమిషం అది తీసుకున్నా డెఫినెట్లీ ఎందుకు వచ్చిందో కూడా ఆలోచించడం ఎస్పెషల్లీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఇన్ కేస్ ఆఫ్ హెల్త్ అండి. ప్రతిసారి రిపీట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ పీరియడ్లో మీకు హెడేక్ వస్తుంది. ప్రతిసారి మీరు హెడేక్ పిల్ని యూ కాంట్ పాపప్. ఎందుకు వస్తుంది? పీరియడ్ కాబట్టి వస్తుంది? నో. అప్పుడు అందరికీ రావాలి.
Definitely. దట్ థింకింగ్. సో అప్రోచ్ ఆఫ్ పేషెంట్ అండ్ డాక్టర్ షుడ్ ఓకే. చేంజ్ అయితేనే దెర్ ఇస్ హెల్త్ డెవలప్మెంట్, లేకపోతే దెర్ ఇస్ ఆల్వేస్ అ డిసీజ్. అయితే ఇది ఇంకొక లైక్ ఇది సొంతంగా తెలుసుకున్న విషయం, అది కరెక్ట్ రాంగ్ మీరే చెప్పండి. సో మై సిస్టర్ యూస్ టు హ్యావ్ మైగ్రేన్ హెడేక్, ఒక సైడ్ హెడేక్ వచ్చేది, కానీ చిన్నప్పుడు వచ్చేది. ఆ హెడేక్ వచ్చినప్పుడు వామిటింగ్ అయిపోయింది. బట్ మై మామ్ గేవ్ అశ్వగంధ ఎవ్రీ టైం పాలలో కలిపి ఒక 1 year 2 years ఇచ్చింది. ఇట్ హెల్ప్డ్, ఆ మైగ్రేన్ తగ్గిపోయింది. సో ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్. అట్లా తీసుకుంటే మైగ్రేన్ కి అశ్వగంధ అనేది హెల్ప్ చేస్తుంది. ఒక విధంగా అది కంప్లీట్ మైగ్రేన్ అయి ఉండకపోవచ్చు. అశ్వగంధ ఏంటంటే మీ సింపాథెటిక్ పారాసింపాథెటిక్ బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, కొంచెం బ్లడ్ వెజల్స్ ఇంకా న్యూరో ట్రాన్స్మిషన్స్ ని రిలాక్స్ చేయడానికి. సో ఇట్ కుడ్ బి మోర్ ఆఫ్ అ స్ట్రెస్ హెడేక్. దో సిమ్టమ్ మీకు ఏంటంటే అట్లా అనిపించవచ్చు, కానీ ఇట్ కుడ్ బి అ మోర్ స్ట్రెస్ హెడేక్. సో అలాంటి హెడేక్ అది విత్ దిస్ మే వర్క్. కానీ వాట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ హెడేక్స్ ఒక్కొక్కలాగా ఉంటాయండి. స్ట్రెస్ హెడేక్స్ అనేవి ఒకలా ఉంటాయి, వాసో కన్స్ట్రిక్షన్ అయినప్పుడు బ్లడ్ సప్లై తగ్గినప్పుడు ఒకలాగా ఉంటుంది. టూ మచ్ ఆఫ్ ఫోకస్ చేసి మీ ఎనర్జీ ఇది చేస్తున్నప్పుడు ఆ ఫోకస్డ్ మైండ్కి వచ్చే హెడేక్ ఒక రకమైన డల్ రింగింగ్ హెడేక్ ఉంటుంది. మైగ్రేన్ అనే హెడేక్ అనేది జనరలీ షార్ప్ హెడేక్స్ ఉంది, అండ్ ఇట్ పీక్ వెళ్ళి పీక్కి తగ్గుతాయి. దట్ ఈస్ మోర్ పిత్త ఓరియంటెడ్ హెడేక్స్ ని ఎక్కువగా మైగ్రేన్ కింద క్లాసిఫై చేస్తాం. వాటికి లివర్ నుంచి డిటాక్స్ చేసుకుంటూ వెళ్తే దట్ గెట్స్. సో యూజువల్గా అశ్వగంధ కానీ కుర్క్యుమిన్ కానీ ఇలాంటివి ఆయుర్వేదాలో ఎక్కువగా యూస్ చేస్తుంటారు యాజ్ అ మెడిసిన్. సో న్యాచురల్గా అవి ఎంత హెల్ప్ చేస్తుంటాయి, మనం ఫ్రీక్వెంట్గా తీసుకుంటే బెటరా? ఇక్కడ నేను ఒకటి క్లారిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను అండి. న్యాచురల్గా ఉండటం అంటే మన బాడీకి టాలరెన్స్ ఉన్నంత వరకే అది మనకి న్యాచురల్. ఏదైనా సరే దో న్యాచురల్, మీరు ఎక్సెస్ తీసుకుంటే ఇట్స్ హార్మ్ఫుల్. సో న్యాచురల్ కదా అని మనం రెగ్యులర్గా తీసుకోవటము లేకపోతే డైలీగా వాడటం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి ఎంత నెససరీయో అంత వాడటమే కరెక్ట్. సింథటిక్ కూడా మన బాడీ డిగ్రేడ్ చేసేసేంత వరకు నో ప్రాబ్లం. సో వాట్ ఈస్ అన్యాచురల్ ఆర్ సింథటిక్ అంటే ఎప్పుడైతే అది మన బాడీలో స్టక్ అయిపోతుందో అండ్ ఇట్ స్టార్ట్స్ కాజింగ్ ఎన్ ఇష్యూ, అది దో ఇట్స్ న్యాచురల్ ఆర్ సింథటిక్ ఇట్ ఈస్ అ ప్రాబ్లం. ఓకే. సో దినచర్యలో ఇది హెల్దీ దినచర్య ఇలా చేస్తే మనం కొంతవరకు డిసీజెస్ని పోస్ట్ పోన్ చేయొచ్చు, లేకపోతే రాకుండా చూసుకోవచ్చు అనే దినచర్య ఏమైనా ఉందా? లైక్ నార్మల్ సెటిల్డ్ డైలీ రొటీన్. యాక్చువల్లీ అయితే కాన్స్టిట్యూషన్ బట్టి వేరియబుల్ అండి. బట్ ఒక సింపుల్ గా చెప్పాలి అంటే నా ఉద్దేశంలో రైజ్ బిఫోర్ సన్ రైజ్ అండి, అట్లీస్ట్ 15 minutes. ఓకే. అండ్ దెన్ మీరు పొద్దున్నే ఏదైనా హ్యావ్ సమ్ టీ అంటే మిల్క్ టీ కాదు, 100% అవాయిడ్ మిల్క్ టీ అండ్ కాఫీ. మామూలుగా ఏదైనా డికాషన్ విత్ జింజర్ అనుకో, ఒక రోజు నో కాఫీ అండి. బ్లాక్ కాఫీ కూడా నో, బికాస్ లేచిన వెంటనే హ్యావింగ్ అ టీ అండ్ కాఫీ ఇస్ అ ఫస్ట్ రాంగ్ స్టెప్ ఫర్ క్రానిక్ గ్యాస్ట్రో ఇష్యూస్. సో లేవగానే మైల్డ్ టీ తీసుకోవచ్చు వితౌట్ మిల్క్. వేడి నీళ్ళు, నెయ్యి కానీ ఆర్ ఎనీ జింజర్ టీ కానీ అట్లాంటి, జింజర్ విత్ వాటర్, నో మిల్క్ అండి, అది తీసుకుని హ్యావ్ ఎనీ ఫ్రూట్ కానీ ఆ సీజనల్ ఫ్రూట్ ఏదైనా మీరు స్టార్ట్ చేసుకుని దెన్ ఎక్సర్సైజ్ ఫర్ 15 to 20 minutes, ఎనీథింగ్, అరోబిక్ అనుకోండి, స్ట్రెంథనింగ్ అనుకోండి. నా ఉద్దేశంలో మార్నింగ్ ఎక్సర్సైజెస్ ప్లేస్ అ వెరీ గుడ్ రోల్, పిల్లల్లో కూడా ఇంక్లూడింగ్. తర్వాత యూ స్టార్ట్ యువర్ డే అండి, అండ్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ మీరు ఉండగలిగితే ఉండండి, బికాస్ ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్కి అంత బ్రేక్ఫాస్ట్ నెసెసిటీ ఉండట్లేదు, డిపెండ్స్ ఆన్ వాట్ యూ ఈట్. ఒకవేళ తినాలనుకుంటే క్వాంటిటీ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ తక్కువే ఉండటం బెటర్, బికాస్ మనది ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. లేదా మీది కనుక ఏదైనా వర్క్ చేస్తున్నారు ఆర్ ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉందంటే దెన్ యూ కెన్ హ్యావ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఫస్ట్ దాంట్లో ఫ్యాట్ అండ్ ప్రోటీన్ ఎక్కువ ఉండి కొంచెం కార్బ్ తగ్గితే బెటర్, మీకు బేస్డ్ ఆన్ దిస్ ప్రోటీన్ భాషలో. ఇంకా డీప్ గా అయితే వీ గో విత్ ద కాన్స్టిట్యూషన్, ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ బెటర్, పొంగల్ బెటరా ఆర్ అలాగా. అండ్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్, లైక్ ఒకరోజు మీరు కనుక దోశ తింటే ఒకరోజేమో ఇడ్లీ తినండి, ఒకరోజేమో ఓట్స్ తినండి, ఒకరోజు పోహా తినండి. యూ హ్యావ్ ఆల్ ద వెరైటీ ఆఫ్ ఫుడ్ విత్ క్వాంటిటీ తక్కువ. ఒక ఇప్పుడుండే యావరేజ్ లైఫ్ స్టైల్కి అయితే తక్కువ క్వాంటిటీ బెటర్. మధ్యాహ్నం ఫుడ్ 12:30 to 1 లోపల తీసుకునేటట్టు, అండ్ అందులో అన్ని రకాలు కూర, పప్పు, చారు ఉండేటట్టు చూడు. కర్డ్ ఈవినింగ్ పూట 7:30-8 ఆర్ మాక్సిమం బై 7 to 8 లోపల కనుక అవి కొట్టుకోగలిగితే ఇట్స్ మోర్ అడ్వైజబుల్ అండి. 3 times ఆఫ్ ఫుడ్ ఇస్ అన్ బేసిక్ థింగ్, 2 times is more healthier. 100%. కానీ మన లైఫ్ స్టైల్ బట్టి, మన యాక్టివిటీ బట్టి దాన్ని బ్యాలెన్స్ చేయండి. ఇప్పుడు మా ఒక డిసీజ్ అసిడిటీ ఉన్న వాళ్ళకి తీసుకుని నేను 3 times 2 times తీసుకుంటే ఇట్ విల్ నాట్ హెల్దీ పర్సన్. 2 times is enough. గుడ్ థింగ్. యా, ఇట్స్ అ గుడ్ థింగ్ అండి. మధ్యలో స్నాకింగ్ ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత బెటర్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంత చేసి 2 times తీసుకొని స్నాకింగ్ ఎక్కువ అయిపోతుంటుంది, యూజ్ లేదండి, దెర్ ఇస్ నో యూజ్ అన్నమాట. సో తినేదేదో ఆ టైంలో మనం ప్రాపర్గా తింటాం ఇస్ కరెక్ట్. అండ్ టైంకి పడుకోండి. That's what I would give everybody suggestion, like maximum by 10.
మీరు కనుక పడుకుని సూర్యోదయానికి ముందు అట్లీస్ట్ 15 మినిట్స్ ముందు ఆ సైకిల్ మనం మెయింటైన్ చేయగలిగితే కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు క్లియర్ మనకు తెలియనివి కూడా ఇట్ విల్ టేకెన్ కేర్. ఎందుకంటే ఆ పడుకోగలుగుతున్నాము అంటేనే వీఆర్ ఏబుల్ టు బ్యాలెన్స్ పారాసింపాథటిక్. అండ్ ఒకవేళ పడుకోలేకపోతున్నాం అంటే డీల్ విత్ ఇట్ అండి. ఎందుకు పడుకోలేకపోతున్నాము, ఎందుకు వీఆర్ రీడింగ్ ఎట్ దట్ టైమ్, వై వీఆర్ డూయింగ్ దిస్ అనేది, దట్స్ వాట్ ఐ వుడ్ సజెస్ట్. డెఫినెట్లీ. మనం ఇప్పుడు పంచభూతాల్లో మనం ఎక్కువగా కనెక్టెడ్ ఉండేది నేలకి, రైట్? సో దానికి మనము గ్రౌండింగ్ అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తుంటుంది. మనం ఎంత కనెక్టెడ్గా ఉంటే మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇదివరకు కాలంలో ఏంటంటే మట్టి నేల కానీ దొడ్డి కానీ లేకపోతే ఒక వరండా అనేది చాలా కామన్ గా ఉండేదండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ మట్టి కూడా మట్టి అయిపోయి మనం క్లీన్లీనెస్ ఫ్రీక్ అయిపోయి, సో వీఆర్ డూయింగ్ మొత్తం అంతా కూడా మనం సిమెంటింగ్ చేసేస్తున్నాం. టైల్స్. సో దీంతో ఏమవుతుందంటే అండి, బేసికల్ గా మన వోల్ట్ ఏదైతే ఉంటుందో మనం ఓన్లీ కెమికల్ బాడీ కాదు, యాజ్ ఐ మెన్షన్. మనం వీఆర్ ఆల్సో అన్ ఎలక్ట్రిక్ బాడీ. మనలో ఎలక్ట్రిక్ వోల్ట్స్ కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ అయాన్స్ అయ్యేది ఆ బేస్ మీదే. సో దాంతో ఆ వోల్ట్ అనేది ప్రాపర్ గ్రౌండింగ్ అనేది జరగదు, ఆ ఎక్స్చేంజ్ అనేది. సో గ్రౌండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఇందాక మాట్లాడుకున్న డైలీ దినచర్యలో వాకింగ్ విత్ షూ, మీరు క్యాలరీస్ బర్న్ చేయటం కన్నా వితౌట్ షూస్ అండ్ స్లిప్పర్స్ మీరు కనుక గ్రాస్లో కానీ లేకపోతే శాండ్ మీద కానీ ఆర్ ఆన్ మట్టి నేల మీద కానీ మీరు ఒక 15 to 20 minutes వాక్ చేసిన, దట్ ఈస్ మోర్ ప్రాఫిటబుల్ అండ్ మోర్ హెల్ప్ఫుల్ దాన్ జస్ట్ ఇన్ని కిలోమీటర్స్ 10,000 steps 20,000 steps నడవటం కన్నా కంపారిటివ్లీ ఈజ్ మోర్ ప్రాఫిటబుల్. సో దానివల్ల ఇమ్యూనిటీ కూడా పెరిగే ఇమ్యూనిటీ కన్నా మ్యామ్ మోర్ హైపర్ యాక్టివిటీ తగ్గుతుంది. యూ గెట్ మోర్ రిలాక్స్డ్. మీ మైండ్ అనేది బాగా ఇదవుతుంది. మోకాలు నొప్పులు రావు. చాలా మందికి ఇప్పుడు మోకాలు నొప్పులకి కారణం వీ హ్యావ్ నో గ్రౌండింగ్ అని, టైల్స్ మీద. సో మనకి ఏంటంటే ఆ హీట్ థర్మోజెనసిస్ లో కూడా ఇష్యూస్ వస్తాయి. ఆ బ్యాలెన్స్ అనేది వీ స్టార్ట్ లూజింగ్ అనమాట. సో అది కెన్ బి బ్యాలెన్స్డ్. అండ్ పాదంలో కూడా మనకు నర్వ్ ఎండింగ్స్ లో విచ్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు బ్రెయిన్ ఉంటాయి, రిఫ్లెక్సెస్ ఉంటాయి. అవి నడిచినప్పుడు ఆ నర్వస్ సిస్టమ్ అనేది బాగా స్టిమ్యులేట్ అయ్యి రిలాక్స్ అవుతుంటుంది. అవునండి. అదే బేట్ మీద మీకు మసాజెస్ అనుకోండి, ఇవన్నీ కూడా. ఓకే, డన్. మ్యామ్, ఒక ఫుడ్ ఎవ్రీ డే విమెన్ తీసుకోవాలి. ములగాకు పొడి ఎంత క్వాంటిటీ? కొంచెం స్మాల్ క్వాంటిటీలో, బట్ యూ కెన్ స్టిల్ టేక్ అ బ్రేక్. బట్ నా పరంగా ఏంటంటే మోర్ దాన్ ఫుడ్, లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం బెటర్. వీ షుడ్ బి డన్ ఎవ్రీ డే. అండ్ వన్ హ్యాబిట్ సైలెంట్ గా మన గట్ ని డ్యామేజ్ చేస్తూ ఉన్న హ్యాబిట్ ఏంటి రెగ్యులర్ గా మనం చేసే? మార్నింగ్ లేవగానే టీ అండ్ కాఫీ తాగటం. ఓకే. సో వర్స్ట్ డ్రింక్ ఫర్ ద గట్? కూల్ డ్రింక్స్ అండి. ఏ కూల్ డ్రింక్ అయినా. కూల్ డ్రింక్ ప్లస్ ఈ మాజా, ఫ్రూటీస్, ఎనీ కూల్ డ్రింక్. ఐ థింక్ ఎనీ కూల్ డ్రింక్ ఇస్ ద వర్స్ట్ థింగ్ విచ్ డిస్టర్బ్స్ ద గట్. సో వన్ కామన్ సైన్ వి ఇగ్నోర్ అండ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఫెటీగ్ అండి. ఆ ఫెటిగ్ ఎలా అనిపిస్తుంది? లైక్ చాలా నీరసంగా ఉన్నట్టు, లేకపోతే వి పుష్ అవర్ సెల్వ్స్ టు డూ వర్క్ అనేది ఫస్ట్ థింగ్ విచ్ వి నెగ్లెక్ట్ అండి. బెస్ట్ ఫుడ్ ఫర్ బ్రెయిన్ పవర్? బ్రెయిన్ పవర్ కి బెస్ట్ అయితే సరస్వతి ఆకండి. సరస్వతి పొడి కానీ సరస్వతి ఆకు తీసుకుంటే ఇట్స్ అ పాట్ అండి. మామూలు ఊరికే ఇంట్లో ప్లాంట్ కింద పనిచేస్తుంది. దట్ ఈస్ దే. అండ్ ఆర్ యూ కెన్ హ్యావ్ బ్లూ పీటీ, శంఖపుష్పి. కానీ 2 different ways లో వర్క్ అవుతాయి రెండు, బట్ ఇట్ ఇస్ గుడ్. సో 3 foods that heal gut naturally. ఆవు నెయ్యి. ఓకే, దట్ ఈస్ వెరీ గుడ్ టు హ్యావ్. తర్వాత యూ కెన్ హ్యావ్ ఈస్ ఆఫ్ గోల్. కానీ అది కూడా టాలరెన్స్ ఉంటుందండి, బికాస్ ఇట్స్ సాల్యుబుల్ ఫైబర్ కాబట్టి, బట్ ఇట్ రియలీ హెల్ప్స్ యూ టు హీల్. అండ్ ఉసిరి, అది ఇమ్యూన్ వైజ్ గా బాగా హెల్ప్ చేస్తుంది. కూడా ఎవ్రీడే తీసుకోవచ్చు. పౌడర్ లాగా కానీ ఒక చిన్న ముక్క కానీ తీసుకోవచ్చు. ఓకే. వన్ డైలీ హ్యాబిట్ దట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హెల్త్? టైంకి పడుకోవటం, టైంకి తినటం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నిర్లేప గారు. థ్యాంక్స్ అలాట్. వెల్కమ్.